రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం రాజు రవితేజ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా మెలగడమే కాదు, జనసేన సృష్టికర్తలో ఒకరు. అలాంటి రాజు రవితేజ్ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటుగా ఆయన పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతున్నానని ప్రకటించడం, పాలిట్ బ్యూరోలో నుండి బయటికి వెళ్ళిపోతున్నానని ప్రకటించడం సంచలనం సృష్టించింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన రాజీనామాని ఆమోదిస్తూ ఆయన మాటలకి గౌరవిస్తామన్నటువంటి పాయింట్తో క్లోజ్ చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. If he goes about poisoning the consciousness of millions of people, instigating one group against another, sowing seeds of poison and enmity between people in public, that person is going to do great damage. If he succeeds, he will do great damage because there is a lot of vindictiveness, there's a lot of poison, there's a lot of revengeful attitude, there's a lot of vendetta. That kind of a person should be prevented from becoming a leader. That kind of person, he is instigating people one against the other, poisoning people's minds. He's willing to poison their minds. Whether they are poisoned or not is the next stage of that. But that he has a willingness to do that, that he has an inclination to do that, also that he wins, that is a very dangerous trait. Because if he gets his way, there will be chaos. There will be hate in the society towards one another. So should such a person be allowed to germinate his hateful seeds? That's the question. That's why I'm so critical about it. If he goes about creating chaos. ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. ప్రస్తుతం రాజు రవితేజ్ మనతో పాటు స్టూడియోలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అసలు మీకు అంటే ముందుగా మనం ఈ ఇష్యూ దాకా రాకముందు అసలు మీకు పవన్ కళ్యాణ్ గారికి పరిచయం ఎలాగా? 2007లో నేను ఆయన ఫస్ట్ టైం కలిశాను ఒక షూటింగ్లో. నన్ను ఆయన కొలీగ్ ఎవరో కాల్ చేసి మిమ్మల్ని కలవాలంటున్నారు, ప్లీజ్ రండి అని. యాక్చువల్గా నేను ఆ రోజు సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాను. అదే రోజు నేను పడుకొని ఉన్నాను, పొద్దున నైట్ ట్రావెల్ కదా అని. సో నేను రాలేనని చెప్తే ఒక 1 అవర్లో 6-7 టైమ్స్ కాల్ చేసి ఇన్సిస్ట్ చేశాను. సరే వస్తానని చెప్పి వెళ్తే అది సమ్వేర్ అవుట్ సైడ్ ద సిటీ, అక్కడ జల్సా షూటింగ్ అవుతుంది, అక్కడికి కలిసాను. దట్స్ హౌ వి మెట్. ఎందుకు మిమ్మల్ని కలవాలనుకున్నారు ఆ సందర్భంలో? ఐ థింక్ అంతకుముందు నేను ఒక లెక్చర్ ఇచ్చాను విమెన్స్ గ్రూప్కి. అందులో వాళ్ళకి రిలేటివ్ ఒక లేడీ నా నంబర్ తీసుకొని ఆయనకి ఇచ్చింది అనమాట. అండ్ చెప్పింది నాతో కూడా, నువ్వు పవన్ కళ్యాణ్ కలవాలి బాబు, ఐ థింక్ యువర్ ఐడియాస్ విల్ మ్యాచ్ అని. దిస్ ఇస్ 2007. అండ్ దానికి ముందు ఒక ఫిల్మ్ యాక్టర్ తమిళనాడులో ఉన్న రాజా అని, he acted as a father to Pawan Kalyan in some movie. 2002లో అన్నారు ఆయన that you have to meet Pawan Kalyan అని. ఓకే. అండ్ దాని తర్వాత ఇంకో కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా అన్నారు, యూ హ్యావ్ టు మీట్ హిమ్, యూ హ్యావ్ టు మీట్ హిమ్. బట్ ఫ్రమ్ 2002 ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ టు 2007 నాకు ఆయన పరిచయం లేదు, నాకేం కాంటాక్ట్స్ లేవు. సో ఐ నెవర్ ట్రైడ్ టు మీట్ హిమ్. బట్ అట్లా కలిసాం అన్నమాట. 2007లో కలిసాం. కలిసినప్పుడు ఏమైంది, ఏమన్నారు, ఆయన ఏం మాట్లాడారు, మీ ఇద్దరేం మాట్లాడు? ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇన్స్టెంట్గా మా మధ్యలో ఒక మంచి ఎనర్జీ ఉండిందన్నమాట. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బీ పొలైట్ ఆర్ వెల్ మేనర్డ్ ఆర్ లర్నర్డ్. అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా యాక్టర్ అంటే కొద్దిగా యూనో ఈగోయిస్టిక్గా ఉంటాడే. ఆల్సో నేను అనుకునేది ఏంటంటే that he will not be educated. Okay. అనుకున్నాను. But he turned out to be very polite and very nice. And ఇప్పుడు luckily I have the book. Yeah. This is a Moleskine. ఇది ఒక స్పెషల్ నోట్బుక్ ఇది. Okay. ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ ఫిలాసఫర్స్, థింకర్స్ వాడతారు. సో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు I wanted to show him something within 5 minutes. Then I asked my driver to go get this book from my car. Okay. ఒక 20-30 feet దూరంలోనే హీ రికగ్నైజ్ యూ హ్యావ్ ఎ మోల్స్కైన్ అని. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు సే దట్ టు రికగ్నైజ్ దిస్ బుక్, దిస్ నోట్ బుక్. ఐ సెడ్ హౌ డు యూ రికగ్నైజ్ దిస్ అంటే ఐ హ్యావ్ 200 మోల్స్కైన్స్ అన్నాడు. సో అది మాకు ఒక కైండ్ ఆఫ్
ప్రతి కమ్యూనిటీకి ఒక లింక్ ఉంటుంది. రైట్. లైక్ సైంటిస్ట్ కమ్యూనిటీ, ఇంజనీర్ కమ్యూనిటీ, ఐటీ వాళ్ళది ఒక కల్చర్ ఉంటుంది. ఇది థింకర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ రైటర్స్కి ఆ మోల్స్కైన్ అనేది ఒక, సో దాంతో వీ ఫెల్ట్ కైండ్ ఆఫ్ బాండ్ అన్నమాట. ఏంటి ఆ బుక్ స్పెషాలిటీ? ఇట్ వాజ్ యూస్డ్ బై పికాసో. రైట్. And it's an old book made by, every book is made by hand. రైట్. And this is made in Italy and it's very expensive అది. And అదందరూ ఎక్కువ మంది వాడరు, అది అందరికి ఎక్కువ తెలీదు కూడా అట్లా ఉంటుందని. Right. స్పెషల్ బుక్ అది. అప్పటి నుంచి భావసారూప్యత కలిసిందా మీ ఇద్దరి మధ్య? ఇన్స్టెంట్గా కలిసింది, ఇన్స్టెంట్గా. తర్వాత ఎలా ట్రావెల్, మళ్ళీ మీరు ఎన్నిసార్లు కలిసి ఉంటారు? ఇంకా నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, వచ్చిన తర్వాత ఆయన్నే ఫోన్ చేశాను కలుద్దామని. సో కలిసి ఇట్లా పార్టీ రాబోతుంది, అప్పుడు ఇంకా పిఆర్పి రాలేదు. ఏ ఇయర్ సుమారు అది? 2007. 7లోనే. ఓకే. 2007 అండ్ ఎర్లీ 2008 ఓకే. ఆ టైంలో. సో అంటే అన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకు లేదు, బట్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అన్నాను. He said great, then he liked that. Then I said నేను డే టైంలో ఎక్కువ వర్క్ చేయను, నైటే వర్క్ చేస్తానంటే he said what is the best time for you? I think 2 o'clock in the morning. So we started meeting at 2 or 2:30, 3 o'clock. ఎర్లీ మార్నింగ్. Yeah. ఎలా ఉండేది ఆయన రిసీవింగ్ ఆ టైంలో? Very good. చాలా క్యాజువల్గా? Not casual, but very serious about society and philosophy and poetry, literature, politics. I'm not a politician, but నా పొలిటికల్ థాట్ ఉంది. సో దాంతో మనం డిస్కస్ చేసాం. అంటే పొలిటికల్ థాట్ అంటే మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్ అంటే ఒక మారల్ పర్పస్ని సొసైటీకి ఇవ్వడం, నైతిక విలువలని అర్థాన్ని ఇవ్వడం. ఇప్పుడు మనకి పాలిటీషియన్స్ చేసేది అప్లయింగ్ దట్ మొరాలిటీ టు పబ్లిక్ అన్నమాట. పాలిటీషియన్స్ డ్యూటీ అది. అండ్ ఆర్గనైజింగ్ సొసైటీ. ఇప్పుడు ఒక మర్డరర్ మనల్ని మనం ఎలక్ట్ చేసుకోవచ్చా? ఎంతోమందిని దోచేసిన వాడిని మనం టాప్లో పెట్టొచ్చా? డెసిషన్స్ ఇవ్వచ్చా? ఏమి చదువురాని అని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయవచ్చా? ఈ డిస్కషన్ అంతా, ఈ డెసిషన్ అంతా పాలిటీషియన్సే నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి సొసైటీలో, ఎందుకంటే పవర్ కదా. సో దట్ ఈస్ పాలిటిక్స్, ఆర్గనైజింగ్ ద సొసైటీ. ఆ టైంలో అంటే ఏ అంశాల మీద మీ ఇద్దరికి బాగా ఏకాభిప్రాయం కుదిరేది? ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ తయారు చేయడానికి హెల్ప్ చేయగలుగుతావా అని అడిగాడు. వై నాట్ అన్న, వీ కెన్ బిల్డ్ ద బెస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ఆ విధంగా దట్ వాజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్. ప్రజారాజ్యం ఉన్నా కానీ పిఆర్పి గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు మేము, ఎందుకంటే అది ఆ టీం వేరు, వాళ్ళంతా వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా చేసుకున్నారు. హీ వాజ్ నాట్ డైరెక్ట్లీ సో ఇన్వాల్వ్డ్ విత్ దెమ్ అండ్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ ఐడియాస్. ఆ ఐడియాసే డిస్కస్ చేసుకునేవాళ్ళం. ప్రజారాజ్యంలో ఉండమన్నాడు, యువరాజ్యం అయినప్పుడు నువ్వు ఉండాలి, నేను ఉండను అన్నాను. లేదు నువ్వు ఉండాలి అని అంటే సరే అన్నాను ఆయన కొరకు. నాకేం ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కూడా నాకు పొలిటికల్ పొజిషన్స్లో ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆ తర్వాత యువరాజ్యం ఆ యాక్టివిటీ అయిపోయాక పార్టీ క్లోజు అంటే మెర్జర్, ఈ టైంలో మీరేమన్నా చెప్పారా అందులో రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది? ఎస్, అప్పుడు రాసినవి అవి కూడా ఉన్నాయి. నేను రాసినవి, నేను అబ్జర్వేషన్స్ రాసినవి. ఏమని అబ్జర్వ్ చేశారు అప్పుడు? లోపం ఏమన్నా ఉందనుకున్నారా? పిఆర్పి అంటే అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది కూడా ఒకటే. మనం పొలిటికల్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సిద్ధాంతాలని మనం చెప్తాము, అందరికీ ప్రాపగేట్ చేస్తాము వీటిని, కానీ ఫాలో చేస్తామా లేదా అది ఛాలెంజ్. చెప్పడం చాలా ఈజీ, ఫాలో చేయడమే కష్టం. అండ్ అది కావట్లేదు, ఇది మనం అందరిలాగే అయిపోయాము పిఆర్పి గురించి. నేను అప్పుడు జనరల్ పొలిటికల్ అయిపోయింది అట్లా అని నేను ఆయనతో డైరెక్ట్గా చెప్పారు. అండ్ హీ ఆల్సో అగ్రీడ్ విత్ ఇట్, ఫీల్ ఇట్. హీ కుడ్ ఆల్సో అగ్రీ అప్పుడు. ఓకే. తర్వాత అది మెర్జర్ అయిపోయిన తర్వాత ఏమన్నారు? లోపం వాళ్ళ బ్రదర్ దగ్గర ఉందన్నారా, లేకపోతే పార్టీ రూట్ అంటే ఎవరన్నా తన మీద ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఫీల్ అయ్యేవారా? కాంగ్రెస్లో కలపడం అది మేము అస్సలు పట్టించుకోలేదు. పార్టీ కొత్త పార్టీ ఎట్లా పెట్టాలి మళ్ళీ అది అయిపోతే దట్ వాజ్ 2007 నుంచి అదే లక్ష్యం. ఆ పార్టీతో సంబంధం లేకుండా మీరు ఒకటి పెట్టాలి అన్నది. అంటే అంత బ్లేటెంట్గా వాళ్ళకి అగేన్స్ట్గా చేయాలని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇండివిజువల్గా ఒక ఐడియాలజికల్ పార్టీ. హీఈస్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ పర్సన్. సో అతను ఇంకొకరితో కలిసే ప్రసక్తి లేదు, కలవరు. ఇండివిజువల్ థింకింగ్లో ఇప్పుడు సొసైటీకి ఏమేం చేయాలని ఆయన ఆశించేవారు?
ఎప్పుడైతే ఏదైతే సిద్ధాంతాలు పెట్టుకున్నామో అవే ఉన్నాయి, అప్పటి నుంచి అవే డిస్కస్ చేసాం. రైట్. మీరు ఇప్పుడు ఈ జనసేన అనేటువంటి దానికి పెట్టాలి అనుకున్న తర్వాత ఈ 2014 అనౌన్స్మెంట్ చేసే ముందు మీ ఇద్దరు కూర్చుని డిసైడ్ చేసింది ఏంటి అసలు? ఈ సిద్ధాంతాలు ఏముండాలి, ఎంబ్లం ఎట్లా ఉండాలి, ఎంబ్లం ఆయన్నే క్రియేట్ చేశారు, దానికి కలర్స్ నేను ఇచ్చాను. అండ్ ఎంబ్లం ఊరికే ఉంటే బాగుండదు, దానికి మనం మీనింగ్ ఇవ్వాలి అని చెప్పి నేను దానికి అట్లా కలిసి చేసాం. అది నేను చేశాను ఆయన చేశాడు అనే కన్నా ఇద్దరమే, ఇంకెవరు లేరు. ఓకే. అంటే ఆ టైంలో మీకు గుర్తున్న ఐడియాస్ ఏంటి జనసేనకి సంబంధించి? ఐడియాలజికల్ పాలిటిక్స్ తీసుకురావాలి, ఐడియలిస్టిక్గా తీసుకురావాలి అని, దట్స్ ద మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఐడియల్స్ ఆర్ సిద్ధాంతాలు ఏదైతే అనుకుంటున్నామో అవి పొలిటికల్ లైఫ్లో సిద్ధాంతాలని సాక్రిఫైస్ చేసి పాలిటిక్స్ని ఒక బిజినెస్ లాగా నడపడంతో సమాజంలో చాలా నష్టం కలుగుతుంది, ప్రోగ్రెస్ ఉండదు, ఉన్న ప్రోగ్రెస్ రిగ్రెస్ అవుతుందని ఇది మేము దీని మీద చాలా స్ట్రాంగ్గా అగ్రి అయ్యాం. అప్పుడు కొత్త పాలిటిక్స్ తేవాలి, ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, యంగ్ పీపుల్. ఐ వాజ్ ఇన్ మై 30s. ఓకే. కలిసినప్పుడు ఐ వాజ్ 33, 34. సో అట్లా అనమాట. తర్వాత పార్టీ పెట్టి ఎలక్షన్స్ మొన్న జరిగినటువంటి 2014లో పెట్టినటువంటి సందర్భంలో అప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి మూవ్ అయ్యారు, మోడీతో కలిసి మూవ్ అయినటువంటి. అసలు మోడీ కోసం మెయిన్ తను కష్టపడతానని చెప్పారు ఫస్ట్. అది ఇట్ వాస్ అండర్స్టూడ్ ఇన్ ద టీమ్, ఇద్దరమే టీమ్, ఇట్ వాస్ అండర్స్టూడ్ అండ్ క్లియర్. ఎందుకని అనుకున్నారు ఆ రోజున మోడీ అయితే బెటర్ అన్నటువంటి ఫీలింగ్? బికాజ్ వీ బోత్, అంటే ఆలోచించేది ఏంటంటే ఆయన గెలిచే టైం వచ్చింది, ఈ విల్ విన్ అని తెలిసిపోయింది మాకు. అండ్ ఇంకోటి, కాంగ్రెస్ రూల్ ఫర్ ఎ లాంగ్ టైం ఇండియాలో ఉండింది, దానికి అది డౌన్ హిల్ అయిపోయింది, అది ప్యారలైజ్ ఐసీయూలో ఉండింది అప్పుడు. సో ఒక కొత్త చైతన్యవంతమైన లీడర్షిప్ ఈయన తీసుకురాగలుగుతాడు అని మేము అనుకున్నాము, ఆయన చేశాడు కూడా అది. సో ఇట్ వాజ్ ఎ గుడ్ గెస్ ఫ్రమ్ అవర్ సైడ్. రైట్. ఆ టైంలో ఆయన పోటీ చేయకూడదని ఎందుకు అనుకున్నారు? అది మీ ఇద్దరు ఆలోచన లేకపోతే ఆయన ఆలోచన? ఇద్దరిది. నాది స్ట్రాంగ్ ఆలోచన అది ఉండింది, అండ్ ఆయన కూడా అదే. ఎందుకని అంటే సాధారణంగా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఇమీడియట్గా ఫైట్కి రెడీ అవుతారు. పార్టీ ఆ టైమింగ్ ఎందుకు అంటే, ఒకటి ఇట్ వాజ్ తెలంగాణ ఆంధ్ర విడిపోయి అది చాలా బాయిలింగ్ ఇష్యూ ఉండింది. ఇంకోటి, కాంగ్రెస్ అక్కడ పడిపోయి బీజేపీ వచ్చే ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ పార్టీ డైరెక్ట్, ఫస్ట్ టైం. సో ఆ హిస్టారిక్ మూమెంట్ అది. అండ్ ఆ టైంలో పార్టీ పెట్టడం కరెక్ట్. చాలామంది అన్నారు నువ్వు 19లో పెట్టు, బిల్డ్ చేసుకో అని. కానీ మా ఐడియా ఏముందంటే, బిల్డ్ చేయడం కాదు, పార్టీ పెట్టేసి బిల్డ్ చేసుకున్నాము, కంటెస్ట్ చేయొద్దు ఇప్పుడు. ఎందుకంటే కంటెస్ట్ చేయడానికి మాకు స్తోమత లేదు. ఎంతమంది వచ్చారు, డబ్బులు ఇస్తాము, ఇది టికెట్లు అమ్ముకోండి, ఇది, కానీ హీ డిడ్ంట్ అగ్రీ విత్ ఇట్, నార్ ఐ నార్, అట్లాంటి ఆలోచన లేదు మాకు, అందుకని కాంటెస్ట్ చేయలేదు. ఓకే. దానివల్ల అంటే సాధారణంగా పార్టీ పెట్టిన తర్వాత ఆ టైంలో అయితే ఒక గ్యాప్ ఉంది కదా, వాస్తవంగా టీడీపీ ఒక పక్కన ఎటు డెసిషన్ తీసుకోలేకపోయింది, కాంగ్రెస్ డెసిషన్ తీసుకోలేకపోయింది, వైసీపీ అదే టైంలో ఉంది, టీఆర్ఎస్ అంత గందరగోళంగా ఉంది కదా. గందరగోళంలో ఇంకొకటి, ఆ టైంలో అసలు ఆంధ్ర అన్న పాయింట్ని రైజ్ చేసింది పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆంధ్రాకి అణచివేతకు గురవుతుంది, ఇట్లా అడ్డకోలుగా విడదీస్తున్నారు అన్నటువంటిది. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రోజున? అది మీ ఇద్దరిలో ఆలోచన, ఆయన ఆలోచన? మా ఇద్దరిది అంతే ఉంది. నేను కూడా అదే ఆలోచనతో ఉన్నాను. ఇట్ ఈస్ నాట్, మా ఇద్దరి మధ్యలో అందులో డిఫరెన్స్ లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు సాధారణంగా ఆ గ్యాప్ని అందుకోవాలి కదా. అంటే అన్ని పార్టీలు ఆ రోజున అవకాశవాదంతో పనిచేసినాయి, ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే స్ట్రైట్గా నిలబడ్డటువంటి వ్యక్తి ఆంధ్ర. అప్పుడు వచ్చుంటే కనుక ఆంధ్రాలో ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉండేదని అనిపించలేదు తర్వాత? ఇప్పుడు నువ్వు అప్పుడు వచ్చుంటే కనుక, కంటెస్ట్ చేస్తుంటే కనుక గెలిచేవాళ్ళం, 1 or 2 seats, ఆర్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ వుడ్ నాట్ లూజ్, అప్పుడు గెలిచేవాడు. కానీ దాని తర్వాత ఏం చేస్తాం? వాట్ విల్ డు? బిల్డ్ న్యూ ఆంధ్ర బిల్డప్ అవుతుంది కదా. బట్ వీ వోంట్ గెట్ ఎనఫ్ టు రూల్ టు బీ ఇన్ దిస్ థింగ్. సో ఏదో ఒక, సో అట్లా చేసే బదులు ప్లే ఎ రోల్ వేర్ ఎవరైతే గెలిచే ఛాన్స్ ఉందో వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ స్టేట్ విడిపోగానే కావాల్సింది ఏముంది, ఒక అనుభవం ఉన్న పాలిటీషియన్ కావాలి, అది సిబిఎన్లో ఉండింది అప్పుడు. ఆయనకు సపోర్ట్ చేస్తేనే బెటర్, ఎందుకంటే హీ హ్యాడ్ రియల్ ఇది.
And he was leaning towards it personally also. He had more comfort and he disliked Jagan and YSRCP. He had a dislike for it. So said fine. So it was a natural choice. ఓకే. తర్వాత 2019 మధ్యలో ఎప్పుడైనా సైద్ధాంతిక చర్చలు జరిగినాయి మీ ఇద్దరి మధ్యన? జరిగాయి. అప్పుడు విభేదాలు వచ్చేసాయి మాకు ఆల్రెడీ. ఎలాంటి ఏ టాపిక్స్ మీద? అంటే నేను ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నాకు పొలిటికల్ యాక్షన్లో ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి నేను చేయలేదు దానిపైన. కానీ నేను చెప్పాను దట్ 2014లో నేను రిజైన్ చేసేసాను. అవును, చేసి వెళ్ళిపోయాను. మరి మళ్ళీ ఎందుకు వచ్చారు? 2 కారణాలు. ఒకటి ఏంటంటే మా ఇద్దరిది జర్నీ ఏదైతే ఉందో చాలా డెలికేట్గా కూడా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ఉండేది, డెలికేట్గా ఉండేది. డెలికేట్నెస్ బికాస్ ఆఫ్ హిమ్, బికాజ్ హీ వాజ్ వెరీ సెన్సిటివ్. ఒక మాట అంటే 3 రోజులు మాట్లాడాడు, ఇంకా కొంచెం గట్టిగా అంటే 4 రోజులు మాట్లాడాడు. ఎమోషనల్, నాట్ ఓన్లీ ఇమోషనల్ బట్ హిస్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్ ఈజ్ ఇట్. సపోజ్ ఇఫ్ ఐ సే సంథింగ్ బ్యాడ్ టు యూ, మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, ఎందుకు అట్లా అన్నావు అని మీరు ప్రశ్నించి దాన్ని సార్ట్అవుట్ చేయడానికి చూస్తారు. ఆయన అట్లా కాదు, వెళ్ళిపోతాడు, మాట్లాడాడు, బాధపడతాడా, కోపమా, హ్యూమిలియేషన్ ఫీల్ అవుతాడు, నన్ను అంటావా నువ్వు అని, ఇప్పుడు చూడు నేను నీతో మాట్లాడను అని సల్కింగ్. అండ్ నేను అది చూసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ నెగటివ్ టు హిమ్. నెగటివ్ చెప్పాలన్నా కానీ అది చుట్టూ తిప్పి ఒక గంట సేపు తిప్పి చిన్న, అప్పుడు ఓకే హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. హీ ఫెల్ట్ రెస్పెక్టెడ్, సో ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. కానీ ఐ డోంట్ లైక్ ద వే హీ డిడ్ సమ్ థింగ్స్ ఇన్ 2014. ఏ టాపిక్స్ మీద మీకు? అంటే ట్రీట్మెంట్ ఆఫ్ కొలీగ్స్. మెయిన్ థింగ్ ఈజ్ మన కొలీగ్స్తో ఎట్లా మనం బిహేవ్ చేస్తాం, అది ఐ డోంట్ లైక్ ఇట్. సో అది నేను క్లియర్గా చెప్పాను. అంటే ఎలా చేస్తారు మామూలుగా? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఈయన ఎలా చేస్తారు? ఒకటి, చెప్పింది చెయ్యాలి, చేసేది చెప్పాలి. అది ఆయన పాటించలేదు. చెప్తాడు ఎఫెక్ట్ కొరకు, చేసేది ఇంకేదో ఉంటుంది, సర్ప్రైజ్ చేస్తాడు, అటాక్ చేస్తాడు మీకు తెలియకుండా. ఇవన్నీ నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను అనేది కొలీగ్స్కి సంబంధించి ఏంటి వాళ్ళతో బిహేవియర్లో తేడా ఏం కనిపించింది? సాధారణంగా మేము చూసేది పార్టీల దగ్గర అంటే చంద్రబాబు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, వీళ్ళందరి దగ్గర ఎవరి దగ్గరికైనా మేము వెళ్ళినప్పుడు, ఈవెన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ల వీళ్ళతో కూడా మేము కూర్చున్నప్పుడు పిలుస్తారు, కూర్చుంటాం, మాట్లాడతాం, మా క్వశ్చన్ అడుగుతాం, వాళ్ళు వింటాం. లేదు ఈవెన్ వాళ్ళు మిగతా నాయకులతో మీటింగ్ అయినప్పుడు కూడా వాళ్ళందరినీ కూర్చోబెడతారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు, వీళ్ళ అభిప్రాయం ఏంటో చెప్తారు, ఫైనల్గా ఇది పార్టీ డెసిషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందా లేదా? అంతా ఆయన హీ విల్ డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్. అంటే ఏం చేస్తారు ఆయన? ఎవ్రీథింగ్ హీ డిసైడ్స్ ఆన్ హిజ్ ఓన్ అండ్ హీ వోంట్ లెట్ యూ, మిమ్మల్ని పార్టిసిపేట్ చేయనివ్వరు. అది నేను చూశాను. అది ఎస్. సో ఫిలాసఫీ మాట్లాడినప్పుడు, లిటరేచర్ మాట్లాడినప్పుడు, పోయట్రీ మాట్లాడినప్పుడు ఎస్, ఎందుకంటే దానికి ఒక పొలిటికల్ పవర్ అటాచ్డ్ కాలేదు కాబట్టి. పొలిటికల్గా ఎక్కడన్నా ఉంటే హీ విల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ అండ్ హీ విల్, ఇట్స్ కాల్డ్ ఫియట్ అకంప్లీ. యూనో అన్ని చేసేసి వచ్చిన తర్వాత ఇది నేను చేశాను చూడు అన్నట్టు అన్నమాట. దాని తర్వాత సచిన నువ్వు ఫాలోగా కాకపో అది నీ ఇష్టం, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. రెక్లెస్ పర్సన్. సో otherwise he is a gem of a guy. He's a good person otherwise. Kani when it comes to politics, publicity, media, photographs in the media, అందులో he will not share an inch. He thinks that ఇప్పుడు నేను చెప్పింది ఫాలో చేస్తే ఆయన పవర్ తగ్గిపోతుందేమో అన్నట్టు. రైట్. అంటే మిగతా కొలీగ్స్తో ఇది మనం చేద్దాం లేకపోతే ఏం చేద్దాం అని అడుగుతారు, కానీ అల్టిమేట్లీ మనం చెప్పింది he will not really ఫాలో అయినా కానీ దానికి ఒక వేరే కలర్ వచ్చేస్తుంది. హీ హ్యాస్ అ వెరీ నాట్ అ వెరీ నైస్ వే టు డీల్ విత్ ఇట్. అంటే ఇప్పుడు సాధారణంగా మిగతా పార్టీల్లో కూడా ఫైనల్ డెసిషన్ ఇప్పుడు జగన్ లేకపోతే బాబు వీళ్ళందరూ కూడా, మోడీ అయినా సరే అందరితో అడుగుతారు, ఫైనల్గా వచ్చేటప్పటికి వాటన్నిటిని సమప్ చేసుకుని డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అది మిగతా వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. పొలిటికల్ పార్టీ అంటే సహజంగా అదే ఉంటుంది కదా, అప్పుడు అందులో లోపం ఎక్కడ ఉన్నట్టు? అంటే అది ఏ విధంగా మనం చేస్తామో దాంట్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక తీరుగా ఉండవు, అందరు మనుషులు ఒక తీరుగా ఉండరు. అందరూ ప్రాంతీయ పార్టీలు అంటే బికాజ్ లీడర్షిప్ బేస్డ్ పార్టీస్, అంటే వ్యక్తి బేస్డ్ మీద పార్టీస్, పర్సనాలిటీ బేస్డ్. ఇది కూడా పర్సనాలిటీ బేస్డ్. కానీ ఇది పర్సనాలిటీ బేస్డ్ పార్టీ, నేను చెప్పింది మీరు వినాలి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పడు. కానీ మనకు చాలా ఐడియాలజీ ఉంది, మనం స్ట్రక్చర్ పెట్టుకుందాము, కన్సెన్సస్ చేద్దాం అని చెప్తాడు. చెప్పి మళ్ళీ అది చేస్తాడు అనమాట. సో కొన్ని రోజుల తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను కలవాలి,
ఓకే, మీరు నన్ను కలవడానికి సరే అంటాను నేను. 1 day, 2 days, 3 days, 30 days, 40 days నేనేం చెప్పను. కలుస్తామన్నా అంటే చెప్తాను అంటే కలవడు. సో మీరు బ్రతిమలాడేదాకా కలవడు అనమాట. ఎందుకంటే దాంతో ఏమవుతుంది, మీ పవర్ అంతా తగ్గిపోతుంది. సో దాంతో ఏమవుతుంది, మీకు అత్యంత అవసరమైన పరిస్థితుల్లోనే అడుగుతారు. అప్పుడేమవుతుంది, హీ విల్ గ్రాబ్ యూ. అవసరం మీది ఆ స్టేజ్కి తీసుకొస్తాడు. దెన్ హీ విల్ డామినేట్ యూ అనమాట. దట్స్ అ వెరీ నాస్టీ థింగ్ టు డూ. లాస్ట్ 5 years నుంచి అదే. ఐ థింక్ హెస్ బీన్ లైక్ దట్ ఆల్ హిస్ లైఫ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ 5 years. అంటే మీరు అంతకుముందు తెలియలేదా? అంతకుముందు మా మధ్యలో కంటెన్షన్ లేదు. ఈ టైప్ కంటెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మీకు కావాల్సింది నాకు కావాల్సింది ఓకే అన్నప్పుడు మనం కంపీట్ చేస్తాం. అది వేరు వేరు అన్నప్పుడు కాంపిటీషన్ లేదు కదా. నేను ఆ కంటెన్షన్ అతను వేరే వాళ్ళతో బిహేవ్ చేసేది చూశాను. ఓకే. సో నేను అది క్వశ్చన్ చేయగానే హీ డింట్ లైక్ ఇట్. అప్పటి నుంచి దూరం అయ్యారా మీరు? నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను. నాకు తెలిసిపోయింది విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పి ఇదేం చేస్తున్నావు అని. ఆ లెటర్ నేను రాసింది ఇంతవరకు పబ్లిక్ కాలేదు. ఇప్పుడు ఆయన నిన్న స్టేట్మెంట్లో ఈయన 2014లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు అని. కానీ ఆయనకి కొంచెమన్నా రెస్పెక్ట్, ఆనర్ ఉంటే నా పట్ల, హీ వుడ్ హ్యావ్ షోన్ వాట్ ఐ హ్యావ్ రిటన్. ఏమని రాశారు అప్పుడు? దట్ మనం ఏదో చేద్దాం అనుకున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, సారీ నేను నీతో జర్నీ చేయలేను. ఓకే, పొలైట్గానే రాశాను. కానీ ద డిఫరెన్స్ ఈజ్ ఐడియాలజికల్. ఓకే, ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ పొజిషన్, ఇట్స్ ఐడియా. ఆ ఐడియాకి నువ్వు కట్టుబడి లేవు. ఐ కెనాట్ బీ విత్ యూ. ఇంత హార్ష్గా నేను చేసి దాని తర్వాత నేను బాధపడ్డాను, అయ్యో డిడ్ ఐ హర్ట్ హిమ్ టూ మచ్. అండ్ ఇంత ఈజీ దీన్ని నాశనం చేయడం, ఏదో మళ్ళీ ఓల్డ్ అయిపోయిన తర్వాత అయ్యో మనం చేసే వాళ్ళం కదా, ఎందుకు ఇట్లా చేశాను అనే ఒక నాకే రిగ్రెట్ ఫీలింగ్ ఉండింది. నేను అన్నాను లెట్ మీ వర్క్ అగైన్ అంటే ఈ ఆల్సో లైక్ ఇట్. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ కేమ్ టుగెదర్ అగైన్. తర్వాత పాలిట్ బ్యూరోకి రమ్మని ఆయన పిలిచారా? ఇది ఎలక్షన్స్ తర్వాత చెప్పాను. నువ్వు ఉండాలి ఇందులో, నాకు హెల్ప్ చేయ అంటే నేను ఎట్లాగూ హెల్ప్ చేస్తాను, ఇందులో ఉండవలసిన అవసరమే ఉంది అన్నాను. నువ్వు ఉంటే బాగుంటుంది అంటే నేను యాక్సెప్ట్. పాలిట్ బ్యూరోలోకి ఎప్పుడైనా పాలిట్ బ్యూరో మీటింగ్స్కి అటెండ్ అయ్యారు? హీ క్లెవర్లీ హెల్డ్ 2 meetings వెన్ ఐ వాజ్ నాట్ దేర్. తెలిసి కూడా ఒకసారి యూరోప్లో ఉన్నాను నేను, ఒకసారి మా పాప వీసా ఇంటర్వ్యూ ఉండింది. ఆ రోజు నేను రాలేనని తెలుసు, ఆయనకు తెలుసు. ఆ రోజే కాల్ చేశారు మీటింగ్కి. నేను రాలేదన్నాను, ఇంకొక అతను కూడా రాలేదన్నారు. 2 days notice ఉంది. సో వీ కుడెంట్ డూ దట్ మీటింగ్ అండ్ ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ ఎనీవే ఫార్స్ అండి. అదొక పెద్ద పాలిట్ బ్యూరో అని దానికి ఏం విలువ ఏం లేదు అక్కడ. పేరు పాలిట్ బ్యూరో అని, లైక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్ ద రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ లాగా. ఇట్స్ జస్ట్ అ ప్రాప్. నో రియల్ డిస్కషన్ ఈజ్ అలౌడ్. హీ వాంట్ అలౌ ఎనీథింగ్. అంటే ఏం చేస్తారు అక్కడ మీటింగ్లో? సాధారణ ఏ మీటింగ్లో అయినా కానీ ఆయనే మాట్లాడతారు. ఏమని? ఇది వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, ఇది అది అంతే. దేర్ ఇస్ నో రియల్ అంటే అనుభవం ఉన్న వాళ్ళు చెప్పేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యడమే కాదు కదా, లైఫ్లో నేను ఎన్నో మీటింగ్స్ ఎక్కడెక్కడో అటెండ్ అయ్యాను. సమ్ ఆఫ్ ద హైయెస్ట్ మీటింగ్స్ అట్ అంబాసిడర్స్ లెవెల్స్ అండ్ మినిస్టర్స్ లెవెల్స్ అండ్ ఛాన్సలర్ లెవెల్స్. మీటింగ్ చూడడానికి తెలిసిపోతుంది హూ ఈజ్ డూయింగ్ వాట్ అని. సో బట్ నేనెందుకు కామ్గా ఉన్నాను అంటే, పార్టీ హీ వాంట్స్ టు లీడ్, ఆయనకి ప్రివిలేజ్ ఉండాలి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీకి. సరే లీడ్ చేయండి. అటెండ్ అయినప్పుడు ఆ మిగతా వాళ్ళు ఎవరు చెప్పరా, ఇదిగో ఇది మనం ఈ స్టాండ్ తీసుకుంటే రైట్? ఎవరు నోరు కాదు మాట్లాడాక కూడా. ఎందుకంటే 1 or 2 times చెప్తే వాళ్ళని నెక్స్ట్ మీటింగ్లో రానివ్వకుండా, వాళ్ళతో సైలెంట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఇంపార్టెన్స్ రాకుండా వాళ్ళకి అట్లా చేసేది. చాలామంది వెళ్ళిపోయారు అట్లా. ఫ్రస్ట్రేట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నో స్టెప్స్ దాటుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అతన్ని అట్లా ట్రీట్ చేయొద్దు కదా. అట్లా చాలామంది నాకు ట్రీట్ చేసి వెళ్ళిపోయారు. చాలా స్వేచ్ఛ అనేది లేనప్పుడు మీరు నాకు ఏమిచ్చినా కానీ ఇట్స్ నాట్ యూస్ఫుల్. యాజ్ ఏ సుదీర్ఘకాలం పాటు పవన్ కళ్యాణ్ చూసినటువంటి ఒక వ్యక్తిగా, పవన్ని మంచి వ్యక్తి అంటారా, చెడ్డ వ్యక్తి అంటారా? బోత్. మంచిది చెడేది ఎంత పర్సంటేజ్? హెల్ప్ చేసే గుణం ఉంది. నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు, ఆర్థికంగా హెల్ప్ చేశారు నాకు అవసరం ఉన్నప్పుడు. అండ్ అందులో సెల్ఫిష్నెస్ లేకుండా హెల్ప్ చేశాడు. ఐ లైక్ దట్ ఇన్ హిమ్. కానీ ఇప్పుడు అది అట్లా లేడు.
he has now totally changed. But this is the good side, helpful. అండ్ ఒకరి గురించి అర్థం చేసుకునే, చాలా క్విక్గా అర్థం చేసుకునే నాక్ ఉంది. మీకేం అవసరం, ఈ ప్రాబ్లం ఏంటి అని. హీ విల్ క్విక్లీ అండర్స్టాండ్ ఇట్, అండ్ ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ బి వెరీ నైస్. హీ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ కర్టియస్ అండ్ వెల్ మేనర్డ్ అండ్ చాలా హాస్పిటాలిటీ ఉంటుంది. అండ్ ద సేమ్ పర్సన్ టుమారో హీ విల్ హిట్ యూ విత్ అ స్లిప్పర్ అండ్ యూ విల్ నాట్ ఈవెన్ నో. సో ఇది ఇట్లా ఏమవుతుందంటే ఫ్రైడే సాటర్డే చాలా బాగుండి సండే చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే సైకలాజికల్గా ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి పడడం చాలా కష్టం. ఎందుకంటే ఇంత బ్యాడ్గా బిహేవ్ చేశాడు అని తిట్టాలనిపిస్తుంది కదా, అప్పుడు ఆ 2 days బాగున్నాడు కదా అని వస్తుంది అది. సో యూ గెట్ లాక్డ్ ఇన్ టు ఇట్. నార్సిసిస్ట్ ఇంతే చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఎన్ NPD సైకలాజికల్ టర్మ్స్లో. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ రిలేషన్షిప్ని బయటికి రాలేము. ఇప్పుడు భార్యాభర్తలు చాలా కనిపిస్తుంటుంది. భార్యకి ఏం ఫ్రీడమ్ ఇవ్వడం అనుకోండి, ఒకతను నువ్వు ఏం బట్టలు కూడా నేను చెప్పినట్టు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడతావు నేను చెప్పినట్టు మాట్లాడాలి, ఎక్కడ వెళ్తావు అన్నీ చేస్తాడు, స్ట్రిక్ట్గా పెడతాడు. కానీ ఉన్నంతసేపు చాలా బాగా ట్రీట్ చేస్తాడు అనుకోండి, ప్రేమతోటి గిఫ్ట్స్ ఇచ్చి ఇది. బట్ ఫ్రైడే 3 o'clock మాత్రం కొడతాడు. సో ఎవ్రీ ఫ్రైడే 3 o'clock కొట్టి రెస్ట్ ఆఫ్ ద 6 days చాలా బాగుంటే ఆ అమ్మాయి అందులో నుంచి బయటికి పడడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇతను మంచోడా కాదా అని మీరు సతమతం అవుతారు. రైట్, మంచోడేగా మరి 6 days మరి ఫ్రైడే చేస్తాడు కదా అట్లా అని. సో యూ విల్ బి సో కన్ఫ్యూజ్డ్ అనమాట. దిస్ ఈజ్ అ పవర్ ట్రిక్. ఇట్స్ అ పవర్. అది విల్ఫుల్గా చేసేటువంటి పని అనుకుంటారా, లేకపోతే అతను పర్సనల్గా ఒక మంచి ఎమోషనల్ ఫీలింగ్ కాబట్టి అలా చేస్తారనుకుంటారా? అది మనం కేస్ టు కేస్ స్ట్రాటజిక్గా చేసేటువంటి పనే, లేకపోతే ఆయన నేచర్ క్యాజువల్ నేచర్ అనుకోవాలి? No, he is not a casual nature. Very serious type of person. అంటే కావాలనినే అట్లాగా మీకు ఆ ఫీల్ క్రియేట్ చేయడానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారంటారు? డిపెండ్స్. అది 99% నేను చూసింది కావాలనే చేస్తాడు. హీ నోస్, అవగాహన ఉంటుంది, నేను ఇట్లా చేస్తున్నాను, వీడు బాధపడుతున్నాడు, వాడు బయట వచ్చి నిలబడ్డాడు, నేను రమ్మన్నాను నిలబడిని, అది దిస్ ఇస్ హిజ్, హీ నోస్ ఇట్. ఓకే, కావాలనే చేస్తాడు. బట్ అది చాలామందికి ఏమనుకుంటారు, ఇంత చిన్న విషయం రాజు రవితేజ ఏంటి అంత ఇది అంటున్నాడు. నో, ఇట్స్ చిన్న విషయం కాదు అది. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఒక పేరు సంపాదించుకుంటారు, దాన్ని తీసుకొచ్చి పొలిటికల్ పార్టీలో పెట్టడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటి, ఓ పెద్ద డెమో ఉంటుంది, ఇది గ్రేట్ పార్టీ, దీనికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, మనకు మంచి ఇది ఉంది, మనం మోసం చేయము, మనం ప్రజలకు సేవ చేస్తాం. ఇదే వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత అది ఏమి ఉండదు. సో అప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మరి అది చెప్పాడు కదా, ఇది చెప్పాడు కదా అని, అందులో లాక్ అయిపోతారు అన్నమాట. అందుకొరకు ఎంతోమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఒక్క మాట మాట్లాడలేకపోయారు. బికాజ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే పీపుల్ నమ్మరు. నువ్వే అన్నావు ఆయన గొప్పవాడు, దివ్యమైన మనిషి అని నన్ను అంటున్నారు. మరి దివ్యమైన మనిషి అని చెప్పి నువ్వు ఇట్లా చేయవచ్చా? ఆయన ఏదో మాట నేస్తే అందరు పాపులర్ అయిపోతారని నువ్వే అన్నావు, మరి నువ్వు కూడా పాపులర్ అవుతున్నావా? ఇది ఒక సర్క్యులర్ లాజిక్ అనమాట. ఇదే సేమ్ థింగ్ ఆయనతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ అదే డైలమా వస్తుంది, చెప్పాలా వద్దా? అది ఇప్పుడు నేను రిలేటివ్స్కి అందరు చెప్పాను పవన్ కళ్యాణ్ గొప్పోడని, ఇప్పుడు ఆ స్పీచ్ చూస్తారు ఆయనది, ఏమైనా మీ పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడాడు ఏంటి అంటే ఏం చెప్పలేరు అప్పుడు మీరు, ఎందుకంటే నిన్న దాకా ఆయన డిఫెండ్ చేశారు కదా మీరు. సో ఇప్పుడేం చెప్తారు? సో ఏదో అట్లా అవసరం వచ్చి చేయాల్సి వచ్చిందండి అని ఏదో మీరు జస్టిఫై చేసుకుంటారు, ఆయన కొరకు కాదు మీ కొరకు. లేకుంటే మీకు ఫేస్ ఉండదు అక్కడ. సో దిస్ ఈజ్ అ లాక్ అనమాట, దిస్ ఇస్ అ సెల్ఫ్ సీలింగ్ లాక్. ఒక్కసారి అందులో పడితే అది తిరుగుతూనే ఉంటుంది అది. సో యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. అందుకొరకు బయటికి రావడానికి ఇంత పెద్ద కథ. రైట్. ఇప్పుడు మీరు లెటర్ ఇవాళ రాయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ అకస్మాత్తుగా ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది? ఇది నేను లెటర్ ఇంతకు ముందే రాశాను. ఇదే లెటరా? ఇదే అంటే 4th December రాశాను నేను. ఇవాళ 15th 16th నేను పంపించాలనుకోలేదు, ఎందుకంటే ఇట్ విల్ హర్ట్ హిమ్. అండ్ ఏదో క్వైట్గా ఉండి నేను యాక్టివ్గా కూడా లేను. నేను యూరోప్ నుంచి October 1st weekలో ఎప్పుడో వచ్చేసాను. దాని తర్వాత కాంటాక్ట్ లేదు, కావాలనే కాంటాక్ట్ చేయలేదు. ఐ డోంట్ వాంట్. ఐ థాట్ దట్ అట్లాగే ఉండని వెళ్ళిపోతుంది, నేను ఇంకా వెళ్ళను, అవసరం వస్తే పిలుస్తాడు అప్పుడు నేను చెప్తాను నేను రాలేనని అని అనుకున్నాను. కానీ లాస్ట్ 1.5 monthsలో స్పీచెస్ చూసి అవన్నీ చూసి షాక్ అయిపోయాను. ఏ స్పీచెస్ దగ్గర మీకు తేడా కనిపించింది? ఒకటి, అసభ్యంగా మాట్లాడడం. ఒక లీడర్ మాట్లాడవలసిన లాంగ్వేజ్ కాదు. ఏది? ఏ ఇష్యూలో? లాంగ్ మార్చ్ అని చేసినప్పుడు
ఒక కైండ్ ఆఫ్ వల్గర్గా మాట్లాడడం, దట్ ఈస్ నాట్ అంటే టాక్సిక్గా మాట్లాడడం, పాయిజనస్గా మాట్లాడడం. ఎందుకు అంత అట్లా మాట్లాడవలసిన అవసరం ఏముంది? తంతాను, కొడతాను, తోలు తీస్తాను, కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతాను, ఎందుకంత ఇది? వాళ్ళని రెచ్చగొట్టాలనా? వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వాలన్నా? వాళ్ళు 151 ఎమ్మెల్యేస్ ఉన్నారు, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాము, కాన్స్టిట్యూషనల్ డిబేట్ చేస్తా. దిస్ ఈస్ వెరీ, ఇట్స్ నాట్ రైట్ వే టు డూ ఇట్. పీపుల్ నవ్వుకుంటున్నారు అండ్ పీపుల్ ఆర్ నాట్ విత్ యూ వెన్ యూ సే సచ్ థింగ్స్. ఎవరైతే అట్లాంటి దానికి అంగీకరిస్తారో వాళ్ళు డేంజరస్గా తయారవుతారు. అంటే ఇక్కడ మనం ఇవాళ చూస్తే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే లైక్ అపోజిషన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అపోజిషన్ అందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే పవర్ పార్టీ ఓ పక్కన వైసీపీ ఉంది, ఇంకో పక్కన తెలుగుదేశం ఉంది. వాళ్ళ లాంగ్వేజెస్ చూస్తే ఇంతకంటే నాస్టీగా ఆయన ఇంకా తాట తీస్తాను ఇది అనేది ఒక సీరియస్, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. వీళ్ళైతే నీ అమ్మ మొగుళ్ళు లేకపోతే డైరెక్ట్ వల్గర్ లాంగ్వేజ్లే వాడుతున్నటువంటి నీ బుద్ధి ఉందా, సిగ్గుందా, అట్లా నువ్వెంత అని మాట్లాడుతున్నారు ఈవెన్ డైరెక్ట్గా. అది పవర్ట్ వాటితో కంపేర్ చేస్తే ఈయనది తక్కువ తిట్లే అవుతాయి కదా, మరి ఈయన మీద అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? నాకా? అంటే ఆంధ్ర పాలిటిక్స్ ఈజ్ లైక్ దట్. మిగతా వాళ్ళిద్దరూ బాగా రెచ్చగొడుతున్నారు, ఈయన పర్టికులర్గా ఒకళ్ళు రెచ్చగొడుతున్నారు అనుకుందాం. రెచ్చగొడుతూ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ని ఆన్సర్ చేయకపోతే అసమర్థత కింద ఫీల్ అవుతారేమో అన్నటువంటి కోపంతో ఒక మీరు అన్నట్టుగానే ఆయన రియాక్టివ్గా అవతల వాళ్ళకి ఆ సంకేతం ఇవ్వడం కోసం అంటున్నారు అనుకోవచ్చు కదా. అనుకోవడానికి ఏదైనా అనుకోవచ్చు. నేను ఒక పాజిటివ్ థింకింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2002 నుంచి 2014 దాకా 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారిని ఎన్ని రకాల మాటలు అన్నారు. దే సెడ్ మౌత్ కా సౌదాగర్, మర్చెంట్ ఆఫ్ డెత్, కిల్లర్, జెనోసైడ్ చేసిన పర్సన్. హౌ మెనీ టైమ్స్ డిడ్ హీ రియాక్ట్ టు దట్ అండ్ హౌ? అంటే అది కాల్ చేస్తుంది కదా మొత్తం ఇండియానే కాదు, హోల్ వరల్డ్ అన్నారు. ఆయనకి అమెరికన్ వీసా ఇవ్వకుండా ఏదో గుజరాత్ వాళ్ళ మీటింగ్ ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ మినిస్టర్ అయి ఉండి, ఇమాజిన్. దెన్ వాట్ డిడ్ హీ డూ? ఒక లీడర్షిప్ కెపాసిటీ చూపించారు ఆయన. రైట్. అండ్ ఎస్, జవాబు ఇచ్చాడు బై విన్నింగ్. నౌ కాంగ్రెస్ కెన్ దే డ్రీమ్? కాంగ్రెస్ రాగలిగే ఛాన్స్ ఉందా? అంత అది కూడా ఆన్సరే, అది కూడా రియాక్షనే. అందుకొరకే తప్పించే వాళ్ళు దివ్యంగా మారుతారు. అందరు చూశారు, అది 12 ఏళ్ళు చూశారు. ఈయన ఇంత అంటున్నారు, ఆయన ఏమనట్లేదు. ఆయన తప్పిస్తున్నాడు, కాలుతున్నాడు, కానీ ఏమనట్లేదు. ఎస్, హీ రెసిస్టెడ్ బట్ ఇన్ అ వెరీ సెన్సిబుల్ వే. అది లీడర్షిప్. మనం ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో అన్నారంటే నువ్వు దానికి రియాక్ట్ కాకుంటే మన ఓన్ సిద్ధాంతం ప్రకారం మనం పార్టీ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే అది పోతుంది. అంటే ఇక్కడ కులం మత ప్రస్తావన లేనటువంటి రాజకీయం అన్నది సిద్ధాంతంలో ఒక భాగం. అంటే ప్రస్తావన మాటల్లో తేగూడదు అనుకున్నారా, లేదా పార్టీలో కూడా ప్రస్తావన లేనటువంటి మూవ్ అవ్వాలనుకున్నారా? బోత్, రెండు. ఇప్పుడు మతం ఎందుకు ప్రస్తావన తీసుకురావద్దు, కులం ఎందుకు తీసుకురావద్దు అంటే కులం అనేది డివైడ్ చేస్తుంది. అగ్రకులం, నీచ కులం అని డివైడ్ చేస్తుంది. నిజంగానే అట్లా ఉంటుందా? ఒక పర్సన్ ఒక కులంలో పుట్టగానే గ్రేట్ అయిపోతాడా, లేకుంటే నీచ కులంలో పుట్టగానే బ్యాడ్ అయిపోతాడా? అది మనం ఆలోచిస్తే అట్లా కాదు. కులానికి నీచమే లేదు. ఇప్పుడు మనుషులు రకరకాలుగా ఉంటారు. మంచి చెడు అనేది ఒకే మనిషిలో కనిపిస్తుంది. ఫ్రైడే మంచి కనిపించవచ్చు, సాటర్డే బ్యాడ్ కనిపించవచ్చు. దాన్ని మనం ఒక కులానికి ఎట్లా మనం బ్లేమ్ చేస్తాం? సో ఇది ఒక ఫూలిష్ వే టు డూ ఇట్ అని ముందే ఆలోచించుకున్నాం. అందుకొరకు ఆ సిద్ధాంతంలో ఒకటి. దానికి ఏమైనా విరుద్ధం అనిపించిందా మీకు? నిన్న మీరు మాట్లాడినటువంటి వెర్షన్లో కాస్ట్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అని మాట్లాడారు. కాస్ట్, రీజన్, కాన్ఫ్లిక్ట్, భాష, దీనికి అగేన్స్ట్గా హీ షోడ్ ఇంటాలరెన్స్ అండ్ హేట్. ఇప్పుడు అంటే రెడ్డీస్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఒక విధంగా పిలవడము, జగన్ రెడ్డి ఫోకస్ చేసి, దట్ ఈస్ నాట్ నెససరీ.
ఆయన రెడ్డిగా పుడితే అతను తప్పేముంది అందులో? ఇప్పుడు మీరు ఒక కులంలో పుడితే అది మీరు ఎన్నుకున్నారా? మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నారు అది మీరు ఎన్నుకున్నదే, కానీ అది కూడా ఆఫ్టర్ 20-25 ఇయర్స్ అని ఒక కులంలో పుట్టినందుకు ఇది నువ్వు పెట్టుకోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని అట్లా అట్లా ఆ లెవెల్కి దిగజార్చడం పొలిటికల్ డిస్కషన్ని, అదే తప్పు. అదే అనుకున్నాం, అందుకే సిద్ధాంతం పెట్టాం అట్లా చేయొద్దనే. అంటే వాళ్ళు పవన్ నాయుడు అని లేకపోతే ఈ టైప్లో తిడుతున్నారు కాబట్టి అన్నది వీళ్ళు మాట్లాడే మాట. ఏది ఫస్ట్ వచ్చిందో చూడాలి, ఇంకోటి అదొకటి. అండ్ వాళ్ళు ముందన్నారా లేకుంటే ఈయన, ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నది ఒక్క ఎమ్మెల్యే, వాళ్ళకు ఉన్నది 150. వాళ్ళు ఈయన మీద ఎందుకు పడతారు? వాట్ ఈస్ దేర్ బెనిఫిట్? వై షుడ్ దే? బికాస్ డస్ హీ హ్యావ్ రియలీ పాపులారిటీ? నో. పాపులారిటీ ఉంటే 20 లక్షల ఓట్లు ఎందుకు వచ్చేవి? ఎందుకని అంటే మీ పబ్లిక్లో అంత భారీగా పబ్లిక్ వచ్చి 20 లక్షల దగ్గర ఆగిపోవడానికి కారణం ఏమనిపించింది మీకు? ఆర్గనైజేషన్ లేదు జనసేనకి. గెలవాలంటే ఆర్గనైజేషన్ ఉండాలి, బూత్ లెవెల్ దాకా పీపుల్ ఉండాలి, ఓట్ అదొకటి. ఎందుకని పెట్టలేదు ఆర్గనైజేషన్? అట్లా ఎందుకు చేయలేదు అంతే. అంటే అప్పుడు మీరు అనుకున్నప్పుడు లేదా అట్లా చేయాలని ఉండింది, ప్లాన్ అంతా ఉండింది, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, కానీ అది బూత్ కమిటీలు చేయలేదు. అండ్ హీ కిల్డ్ వాట్ ఎవర్ లిటిల్ ఆర్గనైజేషన్ వాజ్ బిల్డింగ్. ఆయన చేతులతో ఆయనే చంపిస్తాడు. ఎవరికి అధికారం ఇవ్వకుండా, ఎవరికి ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వకుండా. ఇప్పుడు నేను మీ టీంలో ఉన్నాను అనుకోండి, మీరు నాకు చెప్తారు రాజు రవితేజ్ నువ్వు అక్కడ స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తిరుగు, అక్కడ ఒక చైర్ ఉంటుంది, అక్కడ కూర్చో, నేను వచ్చేదాకా. అది క్లియర్ డైరెక్షన్. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నేను లెఫ్ట్ వెళ్ళాలా, రైటా? మరి అట్లా అని చెప్పి ఎటో వెళ్ళిపోతే నేనేమవుతాను? యాజ్ అ ఫాలోవర్ నాకు దిక్కుండదు. అట్లా జరిగిందనమాట. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని మీద ఫాలో అప్ చేయాలి. అది ఆర్గనైజేషన్ బిల్డింగ్. ఆయనకు ఆ టాలెంట్ లేదు, ఇంకా వేరే టాలెంట్స్ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉండవు. ఆ టాలెంట్స్ ఉన్న వారి చేతిలో ఈయన పవర్ ఇవ్వలేదు టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. మనోహర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ బిల్డర్ ఆర్గనైజేషన్, మరి ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు టు బిల్డ్ ఇట్ బిఫోర్ ది ఎలక్షన్స్. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ చూస్తే కొంతమంది లీడర్స్ బయటకు వెళ్ళిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అన్నది ఎప్పుడైనా డిబేట్ జరిగిందా మీకు? లోపల బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మాట్లాడాలంటే అందరికీ భయం. ఇప్పుడు సడన్గా ఇట్లా వెళ్ళిపోయారు కదా, దాని గురించి మాట్లాడదామంటే అంటాడు, లేచి వెళ్ళిపోతాడు, ఇంకా నెల రోజులు కలవడు. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ టు హోల్డ్ దేర్ హెడ్. ఏం చేస్తాడు ఇప్పుడు? సో అంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు అందరూ అరౌండ్ ద లీడర్ అట్లా ఫామ్ అవుతుంది టీమ్. ఏం చెప్పకండి. సో మంచి మాట్లాడతారు, రూమ్ బయటికి వెళ్ళి అందరు కలిసి ఇట్లా అన్నాడు, ఇట్లా మాట్లాడుకుంటారు. అట్లా ఉంటే ఆర్గనైజేషన్ వీక్ అయిపోద్ది, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉండదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినట్టు మీకు అనిపించింది? ఎవరి గురించి? ఈ కొంతమంది ఆకుల సత్యనారాయణ లాంటి ఎమ్మెల్యే కావచ్చును, లేకపోతే అంటే చింతలపూడి వెంకటరామయ్య లాంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, బాలరాజు లాంటి వాళ్ళు కావచ్చు. కొంత ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి పాలిటిక్స్ అనేది ఒక కెరియర్. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం పెద్ద ఆశ్చర్యంగా ఉండదండి. ఓడిపోతుంటే ఓడిపోయే టీంతో ఎవరు ఉండరు కాబట్టి ఓకే, వాళ్ళ కెరియర్ అనుకోవచ్చు. కానీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎక్కువగా లేని వాళ్ళు, కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు, సిద్ధాంతపరంగా ఏకమైన వాళ్ళు వెళ్ళిపోవడం చాలా ఇది. ఎవరెవరు వెళ్ళారు అట్లాంటి? చాలామంది, అంటే నేమ్స్ తీసుకోవడం బాగుండదు. చాలామంది, ఇప్పుడు రాఘవయ్య గారు అని హీ వాజ్ పార్టీ ట్రెజరర్గా స్టార్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నారా మీరు ఎందుకు అని కూడా అడగలేదు. వెళ్ళిపోండి, నాట్ ఈవెన్ ఏ రెస్పాన్స్. ఏదో వాట్సాప్ గ్రూప్లో లెటర్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతే ఆయన చూసేవాడు కూడా లేదు. మనిషే కదా, ఆయన కూడా తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు, బట్ హీస్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్? ఆయన అట్లా ట్రీట్ చేస్తే ఆ కర్మ రిటర్న్ వస్తుంది కదా. అట్లా ఎంతోమంది జరిగింది. అంటే వాళ్ళ గురించి నెగ్లెక్టెడ్గానా, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేశారని ఆయన గమనించి వదిలేసుకునేవారు? డిస్డెయిన్ అండ్ కంటెంప్ట్ అంటే అసహ్యం. నేను చెప్పిన మాట వినరా, నేను అసహించుకుంటాను. దగ్గరకు వచ్చి ఎవరు హెల్ప్ చేసినారో వాళ్ళంతే, ఆయన అంతే చేశారు. సో అందుకొరకు ఆయన చుట్టూ ఎక్కువ రోజులు ఎవరు ఉండలేదు. నేనే లాస్ట్ వికెట్ అని చెప్తున్నాను. సో రన్అట్ చేసేస్తాడు. సెల్ఫ్ అవుటా?
రన్అట్ అనాలా? రన్అట్, ఆయనకు అవుట్ లేదు, ఆయన క్లీన్ బౌల్డ్ అయినా కానీ హీ విల్ ప్లే, బట్ అదర్స్ బాగా ఆడుతుంటే రన్అట్ చేస్తారు. రైట్. ఇప్పుడు మీరు క్యాస్ట్ ఇష్యూ దాదాపుగా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి వచ్చినాయి. ఇది మీరు అన్నటువంటి పదాలు, జగన్ రెడ్డి అని నేను అంటాను, నేను ఆయన ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేసుకునేంత వరకు, అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా నేను భావించను అనేటువంటి పదం కానీ, ఇవన్నీ లాస్ట్ 4 మంత్స్ నుంచి అయినాయి. రీసెంట్గా రిలీజియస్ ఆస్పెక్ట్లో ఎట్లాగ మత మార్పిళ్ళు చేస్తున్నావు నువ్వు, ఎలా ప్రోత్సహిస్తున్నావు, 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే నీకు తెలవదా, దేవాదాయ శాఖ మంత్రి నిద్రపోతున్నాడా అన్నటువంటి కాన్సెప్టులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బికాజ్ యు ఆర్ దట్ ఆరిజిన్ అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు జనసేన ప్రొజెక్ట్ చేస్తుంది. ఐఎమ్ ద ఆరిజిన్ అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ని మీ ఫాదర్ కూడా అదే నేను కాబట్టి. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను కానీ నేను క్రిస్టియన్ కాదు. నా ప్రాక్టీస్ క్రిస్టియానిటీ లేదు. 25 years తర్వాత పవన్ కళ్యాణ్తో నేను చర్చ్కి వెళ్ళాను. సో క్రిస్టియన్ నేను అని ఎప్పుడు చెప్పుకోను. అన్నాడు కూడా, నువ్వు క్రిస్టియన్వే కదా, నువ్వు ఇక్కడ మాట్లాడితే ఏంటంటే నేను మాట్లాడను అన్నాను. చర్చ్లో మాట్లాడమన్నాడు, నేను మాట్లాడను అన్నాను. ఎందుకంటే అది ఒక ఆలయం, చర్చ్, అక్కడ భక్తులు వస్తారు, వాళ్ళు నమ్మే వాళ్ళు వస్తారు. నేను నమ్మను కాబట్టి అక్కడ మాట్లాడడానికి నాకు అర్హత లేదు. అంటే లేదు, ఏం కాదు అని చెప్పి మైక్ని చేతులు ఇచ్చానమాట. ఇంకా తప్పక నేను ఏదో చెప్పాను అంతేగాని. సో నేను క్రిస్టియన్ లైఫ్ నేను బ్రతకను. నేను నాకు హిందూనని అనుకుంటాను. నేను ఎట్లా అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంకోటి, ఆలోచించే వాళ్ళు, ఫిలాసఫీలో ఉండేవాళ్ళు రిలీజియన్కి అతీతంగా వెళ్ళిపోతారు సార్. రిలీజియన్ ఏం పెద్ద ఇష్యూ ఉండదు వాళ్ళకి. సో నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యు టేక్ డెఫినేషన్ ఆఫ్ ఇండియన్, ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మనకి, హిందూ అనే పేరు పర్షియన్స్ ఇచ్చారు. సో మన పేరు ఏంటి, ఒక పర్షియన్ నుంచి అండ్ తర్వాత మొఘల్స్ ఇచ్చిన పేరా మనది హిందుస్థాన్ అండ్ హిందూ, ఆర్ ఇండియా ఈజ్ అ బ్రిటిష్ వర్డ్, ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్. మన చరిత్రలో ఎక్కడ ఇండియా అని లేదు కదా. సో మనం ఎవరు అని ఆలోచిస్తే విష్ణు పురాణంలో మీకు అది దాని ఆన్సర్ దొరుకుతుంది. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రిశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నమ భారతి యత్ర సంతతి. అంటే సింధు మహాసాగర్కి ఉత్తరాన ఉంది, హిమాలయాలకి దక్షిణాన ఉంది, ఇది భారతవర్షం. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ భారత సంతానం. సో మనం అందరం భారతీయులు. యాక్చువల్గా దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అండ్ హిందూ కల్చర్ ఈజ్ అ గ్రేట్ కల్చర్ అండ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ కల్చర్. మనం దాన్ని హిందూ ఇప్పుడు అని అంటున్నాం. ఒక 1000 years నుంచి అట్లా వచ్చింది అది. సో నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఏంటంటే, ఈ భారతీయులు అందరూ హిందువులే. క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, పుట్టింది ఇక్కడ కాబట్టి నువ్వు భారతీయుడు కాబట్టి నీ కల్చర్ హిందూ కల్చరే. సో ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ ఏ హిందూ. ఎవ్రీబడి ఈజ్ ఎ హిందూ. నేనే కాదు, బికాజ్ వీఆర్ ఆల్ బార్న్ హియర్. రైట్. దట్ ఈస్ మై థింగ్ అన్నమాట. సో నేను క్రిస్టియన్ అని ఇప్పుడు నా క్రిస్టియన్స్ నన్ను తిడతారు, రైట్, ఇప్పుడు హిందూస్ నన్ను తిడతారు. సో మధ్యలో ఇప్పుడు మీ మీద ప్రజెంట్ ప్రొజెక్ట్ అయినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు మండిపడుతున్నారు. పవన్ హైందవ ధర్మం గురించి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం పెరుగుతున్న తీరు గురించి పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర్ ఘాట్లో సామూహికంగా బాప్టిజం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన మత మార్పిళ్ల మీద ఆయన గుర్రుగా ఉండటం ఇది చూసిన తర్వాత మీరు ఈ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఆయా సంస్థలు మిమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్నాయి అన్నటువంటి పాయింట్ని వీళ్ళు ప్రజెంట్ ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ ట్రూ. అంటే ఇక్కడ బేసిక్గా మొన్నటిదాకా అంతకుముందు కులము ఇవన్నీ మామూలుగానే జరిగిపోయినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. రిలీజియస్ ఆస్పెక్ట్ వచ్చిన దగ్గర నుంచి హిందూ ధర్మానికి పవన్ ఎక్కడైతే అండగా నిలబడతారు అన్న భయంతో ఆర్గనైజేషన్స్ పంప్ చేశారు ఈయన అనేటువంటి కాన్సెప్ట్. దానికి ఆయన్ని డిమోరలైజ్ చేయడానికి ఆయనని మీ ద్వారా డిమోరలైజ్ చేయడానికి. ఇందులో జగన్ కూడా ఆ సామాజిక వర్గం కాబట్టి ఎత్తు వేశారు. అట్లనా? ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారు తెర వెనక నుండి అనేటువంటిది ఒక ఆరోపణ. ఇట్ ఈస్ అన్ ఎలాబరేట్ లై. చాలా ఎలాబరేట్గా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నాడు, పక్కన మనోహర్ గారు ఉన్నారు. ఆయన ఎవరో వచ్చి
నువ్వు సిగ్నల్ ఇస్తే నేను నరికేస్తాను ఇది అది అన్నారు. మరి ఆ పక్కన 10 feet ఉన్న పర్సన్ దానికి బాధ్యత తీసుకోలేదు, ఖండించలేదు. ఎక్కడో 5 kilometers మత మార్పిడి జరిగితే ఈయన ఎట్లా తీసుకోవాలి? అంటే అది అలా ఆవేశంలో అట్లాగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారని ఆయనే చెప్పేశారు కదా, కాబట్టి ఒకవేళ అంటే అది పెడతాను కరెక్ట్ కేసు పెట్టమని అనొచ్చా? అదే అనేది. కెన్ యూ జస్టిఫై దట్? ఎస్, ఆయన ఏమో చేయకపోవచ్చు అట్లాంటివి, ఏదో అన్నారు. కానీ ఇట్ ఈస్ అ డర్టీ, అగ్లీ, సిన్ఫుల్, క్రిమినల్ వే. దాన్ని ఎట్లా మనం సమర్థిస్తాం? దాన్ని నువ్వు జస్టిఫై చేసుకుంటావు. అండ్ ఈ మత మార్పిడి అనేది నా ఉద్దేశంలో ఇట్స్ ఎ వెరీ వెరీ స్మాల్ ఇష్యూ అండి. ఎందుకు చెప్పాలా? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా? 2.3. 1951, 1961, 71, 81, 91, 2011 దాకా సెన్సస్ తీసుకుంటే 2.4కి ఎప్పుడూ ఎక్సెస్గా వెళ్ళలేదు అఫీషియల్గా. అఫీషియలీ దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ రికార్డ్. అన్అఫీషియల్గా తీసుకున్నా కానీ అన్అఫీషియల్గా 20-30% ఉన్నారు ఆఫ్ ఇండియా. సో ప్రతి 100 పీపుల్లో 30 మంది క్రిస్టియన్స్ ఉంటారా? కన్వర్ట్ చేశారని కదా ఇప్పుడు. అంటే SC ST సామాజిక వర్గాల్లో కన్వర్షన్ అయ్యి వాళ్ళు రికార్డుల్లో మాత్రం అది చూపించరు, అది బట్ అన్ని చోట్ల కూడా నడుస్తున్నాయి. అందుకోసమనే చివరికి కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా, ఈవెన్ తెలుగుదేశం కూడా కన్వర్టెడ్. దీన్ని ఎట్లా నమ్మాలి? స్టేట్మెంట్ ఇప్పుడు అన్నారు నాకెవరో క్రిస్టియన్ మతస్థులు నన్ను, అది ఎట్లా నమ్ముతారు? దానికి ప్రూఫ్ ఏంటి? అట్లా అనేయడం, జస్ట్ అనేయడంలో ఏం పోతుంది? జస్ట్ ఒకటి వేసేయాలి అంతే. నేను చేసిన తప్ప ఏంటంటే నేను ఆ కుటుంబంలో పుట్టడం అంతే కదా. సో ఒకటి అటాచ్ చేస్తారన్నమాట. నేను కాదు బాబు అన్నా కానీ నాకు అటాచ్ చేస్తారు. సో అది వాళ్ళ ఒపీనియన్, అది నాది కాదు ఒపీనియన్. సో ఇందుకొరకే మతాల ప్రస్తావన రాజకీయం అని ఇందుకొరకే చెప్తాం. ఈ డివైడ్ చేసేస్తుంది పీపుల్ని. ఒకరంటే ఒకరికి ద్వేషం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ మీరు చెప్పారు కదా, అది సేమ్ థింగ్ నేను చెప్పే ప్రాబ్లమే. అది ఎవరు ఏ మతం ఫాలో అయితే అది వ్యక్తిగత విషయం. అది ఒక పొలిటికల్ లీడర్ దాని గురించి వచ్చి సంరక్షించాలనే ఒక ఉద్దేశం ఏదైతుందో అదే తప్పు. రైట్. అంటే రీసెంట్గా మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిశారు, మీ ద్వారా ఒక అస్త్రం పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ అస్త్రం వేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. నాట్ ట్రూ. ఇది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళతో కలిసి ఇంత కుట్రలాగా చేసి ఇది పవన్ కళ్యాణ్ ఆలోచించే స్టైల్, ఇది నాది కాదు. అంటే వాస్తవంగా లాస్ట్ 6 monthsలో టీడీపీ కంటే కూడా మెయిన్ అపోజిషన్ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ లైక్ మార్చ్ కావచ్చు, లేకపోతే మొన్న రైతు దీక్షలు కావచ్చు, మధ్యలో ఇసుక కావచ్చు, అమరావతి కావచ్చు. దీంతో పవనే తమకి ప్రధాన ప్రాబ్లం అవుతారు రేపు స్థానిక ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఈయనకు ఇంకో పక్కన సామాజిక వర్గంగా సపోర్ట్ ఉంటుంది, మిగతా సెక్షన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది అన్న భయంతో వైసీపీ ఈ విధమైనటువంటి వెపన్ని ప్రయోగిస్తోంది అన్నటువంటిది వాళ్ళ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఏమంటారు దానికి? ఐ థింక్ ఆ స్థాయిలో పవన్ వెళ్ళడం వల్ల ఇప్పుడు దెబ్బ జరుగుతుంది అనుకుంటున్నారు మీ స్టేట్మెంట్ వల్ల? నా స్టేట్మెంట్ వల్ల ఆయనకి ఏమన్నా అంటే ఆయన ఇప్పుడు అగ్రెసివ్ లీడర్, ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జ్ అయినటువంటి వన్ ఆఫ్ ద లీడర్ అయ్యారు ఏపీలో. సరే, డెవలప్ అవ్వాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు మొన్న ఓటమి తర్వాత ఒక సైకలాజికల్గా డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మౌల్డ్ చేసుకుంటున్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికల టైంకి. అది తెలిసినే ఇప్పుడు ఒక వెపన్గా మీరు ఉపయోగపడితే ఇప్పుడు మళ్ళీ డిమోరలైజ్ అయ్యి ఆ కేడర్ అంతా ఆగిపోతే స్థానిక ఎన్నికల్లో దెబ్బతింటే కనుక ఇక పవన్ తర్వాత పుంజుకోరు అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని వాడారన్నది వాళ్ళు మాట్లాడేటువంటి. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే నేను ఇప్పుడు ఈ మాట్లాడడం ఇది బ్యాడ్ టైమింగ్. ఇది నేను 24లో మాట్లాడాలి, అంటే ఆఫ్టర్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అట్లీస్ట్. ఈ బ్యాడ్ టైమింగ్ ఇది. ఒకవేళ ఈ స్ట్రాటజీ చూస్తే నేను చేసేది చాలా తప్పు. ఎట్లా? ఎందుకంటే నేను పూర్తి ఎఫెక్ట్ ఉండాలి అంటే నేను ఒక క్రిటికల్ టైంలో మాట్లాడాలి. ఇప్పుడేముంది క్రిటికల్ టైం? దే జస్ట్ గాట్ ఎలెక్టెడ్. ఈ 2019లోనే వాళ్ళకి పవర్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడడంలో ఇదేంటి? యూ హ్యావ్ టు స్పీక్ వెన్ ఇట్ ఈస్ క్లోజర్ టు ద. సో ఇట్ ఈస్ రబిష్ అండ్ హీ నోస్ ఇట్. హీ నోస్ మీ. 12 ఏళ్ళు నాతో ఫ్రెండ్షిప్ ఉంది. నేను ఎట్లాంటి పర్సన్ తెలియదు ఆయన.
అంటే రిలీజియస్ ఆస్పెక్ట్లో అయితే మీరు ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ రిలీజియస్ ఎట్ ఆల్. ద్వేషం, హిందూయిజం మీద ద్వేషము, హిందూయిజం మీద ద్వేషం ఏంటి? ఐ లవ్ హిందూయిజం. నేను నా వర్క్ అంతా ఆదిశంకర పైన ఇది ఉంది, నాట్ ఆన్ ద బైబిల్. అద్వైతం ఈజ్ మై వర్క్, రైట్, నాట్ క్రిస్టియన్ రిలీజన్, రైట్. నాట్ ఎట్ ఆల్. మీరు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హీరో, పవన్ కళ్యాణ్తో పాటుగా మీరు కూడా హీరో 2014లో. ఏదో నేను అనేది ద వే యు ఆర్ ట్రీటెడ్ బై ద జన సైనిక్స్, ఎట్ ద సేమ్ టైమ్ దే ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బ్రదర్ వాళ్ళకి. ఇప్పుడు ఇంటి పెద్ద అన్నయ్య దెబ్బ కొట్టి వెళ్తున్నాడు. దెబ్బ కొట్టి నాకు అట్లాంటి ఉద్దేశం లేదు, కానీ ఇది చెప్పకుంటే తప్పు అని నేను అనుకుంటున్నాను. నాకు మెసేజెస్ ఎంతోమంది పార్టీ వాళ్ళే నాకు మెసేజ్ పంపించారు, మీరు చేసింది కరెక్ట్ అని. ఇప్పుడే ఇవాళ నైట్, నిన్న నైట్. సో అంటే కానీ తిట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు దీనికంటే కూడా. నాకైతే ఎవరు తిట్టుకుంటే, ఎందుకంటే ఎవరికి నచ్చదు. ఇంకోటి తిట్టినా కానీ ఓకే, ఎందుకంటే స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు నేను చేసిన పని వాళ్ళకి నచ్చకుంటే నన్ను విమర్శించే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎట్లా ఉందో నేను అనుకున్నది చెప్పడానికి అందరికీ ఉండాలి ఆ స్వేచ్ఛ. సో దాన్ని నేను తప్పట్ను. ఓకే, వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక మెసేజ్ సాధారణంగా వెళ్ళేది మన ద్వారా కానీ లేకపోతే పార్టీ ద్వారా కానీ. ఇప్పుడు ఈ మెసేజ్ వెళ్ళింది, నేను చెప్పినటువంటి ఈ మెసేజ్ జనంలోకి తీసుకువెళ్తున్నారు. అలా తీసుకువెళ్ళే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏ మెసేజ్ తీసుకెళ్తున్నారు? రిలీజియస్గా ఎస్పెషల్లీ యు ఆర్ ద యాంటీ హిందూ, యు ఆర్ ద క్రిస్టియన్, అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ ఏంటంటే బీజేపీకి దగ్గర అవుతున్నారు కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి ఒక ఎత్తుగడలో భాగం. నాలుగవది వచ్చేటప్పటికి ఆయన విన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వైసీపీ వెపన్ మిమ్మల్ని మీరు అనేటువంటిది, బికాజ్ దే ఆర్ ఆల్సో రిలీజియస్ అనేటువంటి పాయింట్. ఇది తప్పు, కానీ ఇది ఎట్లా ప్రూవ్ అవుతుందంటే ఈ 1 or 2 days తర్వాత నేను ఎక్కడ ఏ పొలిటికల్ యాక్టివిటీలో కనిపించను. దానికి ప్రూఫ్ అదే. అంటే తెర వెనకాల ఉంటుంది అంటారు కదా. ఏముంటుంది తెర వెనకాల? నాలాంటి పర్సన్ తెర వెనకాల ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్తో అంటే చేశాను, బికాజ్ స్నేహితులుగా ఉన్నాం కాబట్టి. వేరే వాళ్ళతో ఏం చేస్తాను నేను? అంటే వాళ్ళు ఏమైనా పర్సనల్గా మీతో పనిచేసి పెట్టారు లాంటి. అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే బురద వేయడం చాలా సులభం, కడుక్కోవడం పైన మచ్చ మిగులుతుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ మీద పడుతున్నటువంటి బురద నేను చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు. ఇది బురద అందామా లేకపోతే నిజం ఉన్నా కూడా బయటికి దాస్తున్నామని చెప్తామా? నిజం ఏముంది అందులో? అంటే వాళ్ళు అన్నది వాళ్ళ ఫీలింగ్ అది నిజం అనేటువంటి. అది నిజమా అది అబద్ధమా అని కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు నా బిహేవియర్ నెక్స్ట్ మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ నేను నా ఇంటెన్షన్ ఏంటో నా బిహేవియర్లో తెలిసిపోతుంది. సో అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. సో దాని కొరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి అన్నాను, వాళ్ళు ఒకటి అన్నారు. ఎవరు నిర్ణయిస్తారు కరెక్ట్ ఏంటి? కాలం నిర్ణయిస్తుంది. రైట్. ఐడియాలజికల్ వార్ ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు మోడీ, అద్వానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి, అరుణ్ శౌరి ఒకే పార్టీ, బట్ ద వే ఒకళ్ళ ఆలోచన ఒక తరంగా ఉంది. అంటే యాజ్ నేషనల్ పాలిటిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ బ్రాండే. కానీ వీళ్ళ థింకింగ్ ఒకటిగా ఉంది. అడ్మినిస్ట్రేషను లేకపోతే వాజ్పేయి స్టైల్ వీళ్ళందరిది కూడా ఇట్లా ఉండకూడదు, కొన్ని పొలిటికల్గా మనం లాక్కోకూడదు, లేకపోతే గెలిపే లక్ష్యంగా ఉండకూడదు, మోరల్స్, ఎథిక్స్ అని. వాటిట్ల సందర్భంగా ఆయన ఒక్క సీటుతోనూ ఓడిపోయారు. వాజ్పేయి లాంటి వాళ్ళు ఒక్క ఓటుతో కూడా ఓడిపోయినట్టు. అదే మోడీ వచ్చేటప్పటికి 10 ఉన్నాయి కూడా 25 మందిని పట్టుకొచ్చుకునేటువంటి సిచ్యుయేషన్ అలౌ చేస్తూ తీసుకొచ్చినట్టు ఐడియాలజికల్ వార్. బట్ ఇద్దరూ విమర్శించుకున్నారు కానీ డైరెక్ట్గా అవతల వాళ్ళని సెల్ఫ్ అసాసినేట్ చేసినటువంటి సిచ్యుయేషన్ లేదు. ఇవాళ మీ ఆ వర్డింగ్ చూస్తే సాధారణంగా చాలా డీప్ అటాక్, అది ఐడియాలజికల్ అనాలా దాన్ని, లేకపోతే మీరు ఎట్లయితే ఆయన ఇండివిజువల్ టార్గెట్ చేస్తున్నారో అదేవిధంగా మీరు ఇండివిజువల్ టార్గెట్ చేశారనుకోవాలా పవన్ కళ్యాణ్? నో, ఇట్ వాజ్, నేను ఎప్పుడు కూడా ఇంత కఠినంగా నేను చెప్పలేదు, ప్రైవేట్గా కూడా ఎప్పుడు ఇంత కఠినంగా చేయలేదు. బట్ ఇది నెససరీ అనిపించింది, నేను చేశాను. అండ్
అక్కడ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వాళ్ళు చాలా పెద్ద లీడర్స్. ఐఎమ్ నథింగ్. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లక్షలాది మంది అభిమానులకి నిన్నటిదాకా యు ఆర్ ద వన్ ఆఫ్ ద రోల్ మోడల్. జస్ట్ అంటే నేనేం పెద్ద నాకు అట్లాగా మీరు ఫీల్ కాకపోవచ్చు. యా బట్ వాళ్ళకి జన సైనికులకి పవన్ కళ్యాణ్ ఎవరిని అభిమానిస్తారో వాళ్ళందరూ ఆయనకి కూడా అభిమానులే. ఇది వాళ్ళందరికి కూడా అభిమాన హీరోలే వాళ్ళు. కోపం వచ్చినప్పుడు వ్యతిరేకించినప్పుడే వాళ్ళు బద్ధశత్రువు అవుతారు వీళ్ళందరికీ కూడా. అంటే వ్యతిరేకించే స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు నేను మీతో అగ్రి కాలేదు అంటే ఆ స్వేచ్ఛ నాకు ఉండాలి. దాంతో మీరు నాతో ఇంకా ఉండరు ఇది అది అంటే అది సెవరెన్స్ ఆర్ కట్ అయ్యేదాకనే లాగుతారన్నమాట. స్వేచ్ఛ లేదు, నేను చెప్పినట్టే చేయాలి అంటే నేను ఇంకా జీవించేలాము. సో నాకంటూ ఒక ఆలోచన ఉండాలి. అది ఇన్ని రోజులు అది ఆప్రెస్ చేసి పెట్టేందుకే ఆ లెటర్ అట్లా వచ్చింది. అంటే ఐడియాలజికల్గా ఇదిగో మీరు ఇట్లా కులాలు మతాలు తేవడం నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పడం వేరు. బట్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రేపు ప్రమాదకారి, సమాజానికి ప్రమాదకారి, భవిష్యత్ తరాలకు ప్రమాదకారి, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు లాంటి పదాలు ఏవైతే ఉన్నాయో అది క్రిటికల్ ఎనాలిసిస్ కదా. అది క్రిటికల్గా ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఇట్స్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ బికాజ్ నేను క్లియర్గా రాశాను అందులో దట్ యూ పొజెస్డ్ వన్స్ గ్రేట్ క్వాలిటీస్, go back to those qualities and you will find them and రాశాను. It's not I'm not killing his ఇది. And it was supposed to be a private letter. పబ్లిక్ కొరకు రాయలేదు అది. నేను ఆ పబ్లిక్ కొరకు తర్వాత నేను చేశాను. బట్ ఫస్ట్ ఇట్ వాస్ ముందే రాసినప్పుడు ఏమి మీరు పబ్లిక్ అతను పంపించినప్పుడు కూడా ప్రైవేట్గా అది ఉండాలని. మరి బయటికి ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ రెస్పాన్స్. ఏమని? నాకు రిప్లై చేయలేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను, గో యువర్ వే అని. ఆర్ నాకు ఐ డోంట్ లైక్, మీరు చేసింది నాకు ఇష్టం లేదు అట్లా అని కూడా లేదు. నాకు ఏం రిప్లై ఇవ్వకుండా స్టేట్మెంట్ ఇచ్చాను సేయింగ్ దట్ ఈయన 2014లో వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. అది అక్కడ అనవసరం. ఎందుకంటే 2014లో నేను రిజైన్ చేశాను నేనే చెప్పలేదు ఎవరికి. అప్పుడు చెప్పినుంటే అప్పుడు డ్యామేజ్ అయ్యేది ఆయన క్రెడిబిలిటీ. అప్పుడు ఎందుకంటే మ్యాన్ బిహైండ్ జనసేన అని అందరూ అంటున్నారు, 1 monthలో వెళ్ళిపోతే ఆయనకు డ్యామేజ్ అవుతుంది కదా. ఆ డ్యామేజ్ కాకుండా ఉండాలని నేను ఎవరికి చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పాడు ఆయన. దట్స్ బిలో ద బెల్ట్. అంటే అప్పుడు ఇండివిజువల్ ఈగోస్ వచ్చినట్టు అనుకోవచ్చు మీ ఇద్దరు. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు అట్లాగే బిహేవ్ చేశాడు అందరితో, నాతోనే కాదు. ఇంకా వేరే వాళ్ళు చెప్పట్లేదు అంతే, నేను చెప్తున్నాను. ఓకే. అంటే ఆయన వస్తే సొసైటీకి మంచిది కాదు అనేటువంటి అంత తీవ్రమైనటువంటి కోపం మిమ్మల్ని హర్ట్ చేసినందుకు వచ్చిందా, ఇంకేదైనా రీజన్? నన్ను హర్ట్ చేయలేదు. అంటే మీ సమాధానం చెప్పలేకపోవడం, లైక్ అంటే మీరు పంపించిన రిజిగ్నేషన్ లెటర్కి సమాధానం సమాధానం ఇవ్వకున్నా కానీ ప్రెస్లో అట్లా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి జగన్మాత బ్లెస్సింగ్స్ అంటే జగన్మాత అనగానే అక్కడ జగన్ పేరు వచ్చింది కాబట్టి ఐ ఫెల్ దట్ నా క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నట్టే కదా. అందుకొరకు నేను అది బయటికి చెప్పాను. రైట్. లేకుంటే నాకు అది ఉద్దేశం లేదు బయట చెప్పాలి. అందులోనే ఆ పదం అక్కడి నుంచి నేను జగన్ అని పదం వాడినందుకు ఐ ఫెల్ దట్ దిస్ ఇస్ రాంగ్. నువ్వు నాకు లేని మోటివ్స్ అటాచ్ చేస్తున్నావు. అండ్ మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రైవేట్ మ్యాటర్ 2014లో నేను రిజైన్ చేసింది, నీకు అది హాని చేస్తుందని నేను చెప్పకుండా ఉంటే నువ్వు దాన్ని ఇప్పుడు చెప్పేసావు. దట్స్ ఆల్సో బిలో ద బెల్ట్. ఇట్ డజంట్ షో ఎథిక్స్, ఇట్స్ నాట్ రైట్. అందుకొరకు ఓకే, ఐ విల్ రిలీజ్ వాట్ ఐ సెడ్ టు యూ ఇన్ ప్రైవేట్ సో దట్ పీపుల్ నో. రైట్. ఈవేళ పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్గా తను మూవ్ అవుతున్నటువంటి విధానంలో కోపం వచ్చిందా మీకు, లేకపోతే అతని బిహేవియర్ మంచిది కాదు అన్నటువంటి ఉద్దేశంతో మీరు ఈ మాట అంటున్నారు? అంటే భవిష్యత్తులో పనికిరాడు ఆయన నాయకుడిగా, ఆయన ఎన్నుకోవద్దు అనేటువంటి పదజాలం. పనికిరాడు అని అనలేదు, అర్హుడు కాదు, అధికారానికి పాలిటిక్స్లో ఉండొద్దు అతన్ని అట్లా ఏమనలేదు. బట్ అధికారం ఉండాలంటే ఇప్పుడు వెన్ యూ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రైమ్ మినిస్టరేగా. సో నీలో నీకు వ్యతిరేకంగా నిలబడి ఓటు వేసిన వాళ్ళకి, నీకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళకు కూడా కేర్ చేసే ఇంటెన్షన్, శక్తి ఉందా, అది మనం చూడాలి. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకుంటే నేను నిన్ను చిత్రవద చేస్తాను అన్నప్పుడు
అతనికి అధికారం ఎట్లా ఇస్తాం? ఎందుకంటే సగం మంది సపోర్ట్ చేయరు, అప్పుడు వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయవా? దట్స్ ద క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ నేను రేజ్ చేశాను అందులో. ఇప్పుడు ఇప్పుడు హిందువులు క్రిస్టియన్ లేదు అక్కడ. ఇప్పుడు రాయలసీమకు వెళ్ళి రెడ్డిస్ గురించి ఇట్లా అట్లా అనడం, వాళ్ళందరూ హిందువులేగా, అందరు క్రిస్టియన్స్ అయితే కారు కదా, అట్లా అనమాట. సో ఒక మినిస్టర్నో ఎవరినో చాలా బ్యాడ్గా స్పీచ్లో అన్నాడు, మరి ఆయన హిందువేగా. సో దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. క్రిస్టియన్ హిందూ అది అసలు లేనే లేదు. ఇది కన్ఫ్యూజ్ చేశాడు. ఇట్లాంటి ప్రస్తావన తీసుకురావద్దనే సిద్ధాంతం అట్లా పెట్టుకుంది. అంటే ఆయన జగన్ని రైట్ చేసిన పాయింట్ అంటే, నువ్వు యు ఆర్ ద కన్వర్టెడ్ క్రిస్టియన్, నీ మతం ఎందుకు ప్రస్తావించుకోవు, నువ్వు నీ కులాన్ని ఎందుకు ముందుకు పెడతావు, అంటే ఓటు కోసం కులం కావాలి, నడిపించుకునేది మతము, ఆ మతాన్ని ఏదో బయటికి అనౌన్స్ చేసుకోవచ్చు కదా అన్నటువంటిది. ఈ మాట మిగతా లీడర్స్ ఎవరు అనే ధైర్యం చేయనప్పుడు ఆయన ధైర్యం చేసినట్టు అనుకోవాలా, లేకపోతే వేరే ఇంటెన్షన్ ఏమైనా కనిపించిందా మీకు అందులో? హైదరాబాద్లో ఒక చిన్న సేయింగ్ ఉంది, బోల్నేమే క్యా జాతా అన్నట్టు. చెప్పడంలో ఏం పోతుంది, ఉన్నది ఒక సీట్, పాపులారిటీ లేదు. యాజ్ ఎ స్టార్ కొంచెం పాపులారిటీ ఉంది ఇంకా, అది కూడా యంగ్ పీపుల్లో. వాళ్ళకి విచక్షణ ఉండదు, అమాయకులు. కానీ యాజ్ ఎ పాలిటీషియన్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఓట్స్ అంత 5 years తర్వాత కూడా ఆఫ్ స్టార్టింగ్ ద పార్టీ. సో బోల్నేమే క్యా జాతా, ఏదో ఒక రాయి వేద్దాం, వాళ్ళు రెచ్చిపోయి నన్ను ఏదన్నా అంటే నాకే బెనిఫిట్, అంతే కదా. సో పికప్ ఎ ఫైట్. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ స్ట్రాటజీ నేను చెప్పింది ఇదే. గుడ్ ఎనిమీ, బ్యాడ్ ఎనిమీ. గుడ్ ఎనిమీ ఎవరు, మంచి శత్రు ఎవడు, చాలా పెద్ద భవనంలో ఉంటాడు, ఎంతో పవర్ ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, హీ హ్యాజ్ ఎవ్రీథింగ్ టు లూజ్. బ్యాడ్ ఎనిమీ ఎవడు, ఎవరికి ఏం లేనోడు, నువ్వు ఎంత కొట్టినా వానికి ఏం కాదు, వాడు బ్యాడ్ ఎనిమీ. అట్లాంటి వాడితో ఎప్పుడు ఫైట్ చేయొద్దు. ఎప్పుడు కూడా గుడ్ ఎనిమీతోనే ఫైట్ చేయాలి. ఎందుకంటే యూ హ్యావ్ లెస్ టు లూజ్, హీ హ్యాస్ మోర్ టు లూజ్. సో 151 MLAs ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడము, 1 MLA ఉన్న అతను ఫైట్ చేయడము, హీ హ్యాస్ నథింగ్ టు లూజ్. త్రో ఎ స్టోన్, పిక్ ఎ ఫైట్. అంటే అట్లాగా లీడర్షిప్ ఇప్పుడు రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజిక్ మూవ్తో అట్లాగా ఎదిగింది. లేదా ఇక్కడ రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యే, బట్ తను ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంటాడు. ఈవెన్ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంలకు సంబంధించి ఒకళ్ళే గెలిచినటువంటి సందర్భంలో అట్లాగా నిదానంగా ఎదగచ్చు కదా. అంటే బీజేపీ గురించి మీరు అన్నారు కాబట్టి, బీజేపీ ఈజ్ అన్ వెరీ వెరీ వెల్ రన్ పార్టీ అండి. చాలా అడ్మిరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది వాళ్ళది. ఇంకోటి, బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ అనే గొప్ప సంస్థ నుంచి వచ్చింది. దాని స్ట్రెంగ్త్ అంతా ఆర్ఎస్ఎస్ అంత స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ లేదు. వాళ్ళ సిద్ధాంతాలకి వాళ్ళు ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళరు. వాళ్ళకి ఎంతో టైం పట్టింది ఈ స్టేజ్కి రావడానికి, కానీ వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు. వాళ్ళని అడ్మైర్ చేయాలి. అండ్ దే ఆర్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్, చాలా సర్వీస్ కూడా చేస్తారు. సో అట్లాంటి సంస్థ నుంచి వచ్చింది బీజేపీ. అందుకొరకు వాళ్ళకి చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఈ 2 points డిస్కస్ చేసే 2014లో మేము ఎందుకంటే దే ఆర్ వెరీ డిసిప్లిన్ అండి. వాళ్ళు కట్టుబడి ఉంటారు అండ్ రెక్లెస్గా ఉండరు. వాళ్ళకి సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం మనం అగ్రీ కాకపో అది వేరు, కానీ వాళ్ళ సిద్ధాంతం పట్ల వెళ్తారు. ఇట్స్ ఎ వెరీ వెల్ రన్ పార్టీ. కానీ ఆ తర్వాత లాస్ట్ 1 or 2 years అంటే ఎలక్షన్స్ బిఫోర్ చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ అనే ఓ సంస్థను పెట్టి నన్ను భయపెట్టలేరు అనే, అట్లాగే ఆర్ఎస్ఎస్ బీజేపీని పెట్టుకుని మా ముస్లింలకు అన్యాయం చేస్తే ఊరుకోను, మాకు క్రిస్టియన్స్కి అన్యాయం చేస్తే ఊరుకోను, మోడీ చేస్తే ఊరుకోను అని ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి అంటే ఆ రోజున అట్లా ఉన్నటువంటిది ఇక్కడ రావడానికి రీజన్, ఆ టైంలో మీకు ఐడియా వచ్చిందా? ఏ టైం? ఆయన బిఫోర్ ఎలక్షన్స్ ఈ స్పీచ్లు ఇచ్చినప్పుడు, ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా ఆ స్పీచెస్ వచ్చినాయి. అంటే ఎలక్షన్ టైంలో ఆయన ఇచ్చిన స్పీచెస్ ఓట్ వేసే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయి వేయకుండా అయింది. ఎందుకంటే ఒక స్టేబుల్ కన్సిస్టెంట్గా కమ్యూనికేట్ చేసే స్టైల్ కానీ కాంటెంట్ కానీ లేదు. ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు. సో బీజేపీని తిట్టడం అండ్ దాని తర్వాత కాదనడం,
సో ఇట్ షోస్ ఇన్కన్సిస్టెన్సీ. సో అందుకొరకు పీపుల్ కూడా నమ్మడానికి కొద్దిగా ఇదవుతారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ రీసెంట్గా అయితే అమిత్ షా లాంటి ఒక గట్టి నాయకుడు కావాలి దేశానికి అనేది మాట్లాడటం, ఈ మధ్యన భారతీయ జనతా పార్టీ లాంటి ఒక స్ట్రాంగ్ పార్టీ కావాలి, మోడీ లాంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి స్టేట్మెంట్స్ రీసెంట్గా ఆయన ఇచ్చింది. మళ్ళీ అంటే మోడీ ఈజ్ అ గ్రేట్ లీడర్ అండ్ ఆయనకి మనం స్టేట్మెంట్ ఇచ్చి అది చెప్పినా చేయకున్నా హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ లీడర్ అది. సో హీ హెస్ ప్రూవెన్ దట్ అండ్ ఈజ్ టేకింగ్ ఇండియా టు అ న్యూ జనరేషన్, న్యూ ఈరా, కొత్త ఈరా స్టార్ట్ కాబోతుంది ఆయన లీడర్షిప్లో. సో సహజంగా మనం అతను ప్రైజ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు అవన్నీ ఏమనిపించిందంటే పబ్లిక్కి ఈ ఈవెన్ వైసీపీ అక్కడ దాని ఎజంప్షన్ కూడా ఏంటంటే వీళ్ళు అటుకు వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపుకి అనేటువంటి ఫీలింగ్ జనసేన అది మీకు అనిపించలేదు అట్లాగా? వెళ్తే తప్పేం లేదు, ఎందుకంటే బీజేపీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ నేషనల్ పార్టీ, దానికంటే స్ట్రాంగ్ పార్టీ ఇండియాలో లేదు డెఫినెట్గా. అండ్ అట్లాంటి వాళ్ళతో అలై కావడము, అలయన్స్ ఉండడము చాలా మంచిది. అండ్ అందుకే కదా 2014లో వాళ్ళతోనే కలిసి ఉంది. సో అంటే బిఫోర్ ఎలక్షన్స్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి తర్వాత మధ్యలో ఉపన్యాసాల్లో కూడా చెప్పింది ఏంటంటే ఆ టైంలో పార్టీని మెర్జ్ చేయమన్నారు, నేను చేయనన్నాను అని. అమిత్ షా అది మీకు ఐడియా ఉందా ఆ మెర్జ్ చేయమని అడిగిన? నేను ఆ మీటింగ్లో లేను, కానీ నాకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఇట్లా అడిగారు మర్చి చేయాలని అనుకుంటే నేను పార్టీ ఎందుకు పెడతాను అని నేను సమాధానం ఇచ్చాను అంతే అన్నాడు. సో ఆ టైంలో అది అట్లా. ఇప్పుడు మర్చి చేస్తా లేదా ఇట్స్ ఆల్ అప్ టు హిమ్. అంటే ఇప్పుడు మెర్జ్ చేసే క్వశ్చనే లేదు, తల్లి లాంటి పార్టీ అనేటువంటిది కదా, ఇంకో 25 ఏళ్ల కోసం నేను తయారు చేస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ కదా. అంటే ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక పార్టీ లీడర్ గారు, ఆయన సింపథైజర్ లేదా ఆయనతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫ్రెండ్గా. హేట్ఫుల్గా మాట్లాడడము, ఒకరిని ఒకరు ద్వేషించేటట్టు చేయడం స్పీచెస్లో, ఈ యాజిటేషన్స్, ఇట్లాంటి స్పీచెస్ సొసైటీకి హెల్ప్ చేయవు. ఇప్పుడు సొసైటీలో 100 మంది ఒక సైడ్ ఉండి ఒక్క పర్సన్ ఇంకో సైడ్ ఉన్నా కానీ వాడు కూడా సొసైటీలో భాగమే. మనం ఏలియనేట్ చేయకూడదు, ఎవరిని ఏలియనేట్ చేయకుండా అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. అదే సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు అవే కదా. దానికి రిటర్న్ వెళ్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. మరి ఆయన చేస్తాడో లేదా ఆయన ఇష్టం. రైట్. అంటే పవన్ స్పీచెస్లో ఉన్నటువంటి తేడానా లేకపోతే జనసేన నిర్వహణ విధానంలో ఉన్నటువంటి తేడాని మార్చుకోవాలంటారు? రెండు. జనసేనలో ఒక క్రెడిబుల్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ లేదండి. మంచి వ్యక్తులు ఉన్నారు, మనోహర్ గారు కానీ తక్కిన వాళ్ళందరూ మంచి వ్యక్తులు, వీళ్ళకి మంచి ఉద్దేశాలు ఉన్నాయి, కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ అది ఎక్కడ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కొన్ని ఫండమెంటల్గా కొన్ని మారితే కానీ అది ఛాన్స్ లేదు. టైం ఉంది 5 years టు బిల్డ్ ఇట్ అండ్ దెన్ ఫైట్ ది ఎలక్షన్స్ అగైన్, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది అండ్ ఈ నరేటివ్, పొలిటికల్ డిస్కోర్స్ అని నరేటివ్ అని ఏదైతే అంటున్నామో అది పాయిజనస్గా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బీ మ్యానిపులేటివ్ అండ్ పాయిజనస్. అంటే యథా రాజా తదా ప్రజ అనిపించట్లేదు మీకు? బికాజ్ ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి పాలిటిక్స్ ఆల్సో సేమ్, అపోజిషన్ని తొక్కేయాలా నొక్కేయాలా, వాళ్ళు సర్వైవ్ కాకూడదు. ఆపోజిషన్ ఎవరు ఇక్కడ? తెలుగుదేశం యాక్చువల్లీ. దెన్ వన్ ఆఫ్ ద అనదర్ అపోజిషన్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరిని ఎక్కడికక్కడ క్రాష్ చేయటం, క్లాషెస్ క్రియేట్ చేయటం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. నేను అది గమనించలేదు, వాళ్ళు చేస్తూ ఉంటే తప్పు. నేను దాని మీద ఎక్కువ దృష్టిలో పెట్టిన. అంటే ఇండివిజువల్ టార్గెట్స్ కూడా, పర్టికులర్లీ కామెంట్స్ కానీ లేకపోతే వ్యక్తిగత విమర్శలు, ఇప్పుడు ఆయన భార్యలు అది ఇది అనేసి మాట్లాడటం, ఇట్లా 3 భార్యలు ఉన్నటువంటి వాడు, ఇట్లాంటి లైఫ్ అది స్ట్రైట్గా సీఎం మాట్లాడినటువంటి పది అట్లాంటివన్నీ. అంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఈయన రియాక్షన్ రివర్స్. ఇప్పుడు వాస్తవంగా ఆ భార్యలు అనే తెలుగు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాతృభాషని ఇంగ్లీష్ మీడియం ఉండాలా, ఎట్ ద సేమ్ టైం తెలుగుని అన్యాయం చేయొద్దు అన్నటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడటం వచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అది వచ్చింది. అక్కడ ఆయన దానికి రెస్పాండ్ అవుతూ ఆయన 3 భార్యల పిల్లలకు సంబంధించి ఏం చేస్తున్నారు, లేకపోతే వెంకయ్యనాయుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారు, సరే వెంకయ్యనాయుడు మనవాళ్ళు ఇది వేరే, 3 భార్యలు, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి ఈ విధంగా మాట్లాడారు అనేటువంటిది పవన్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యేటువంటిది. అంటే జగన్ రెడ్డి లేకపోతే సీఎం అని. అంటే
భార్యల గురించి చెప్పడం అది ఇట్స్ నాట్ రైట్. ఎవరు చేసినా కానీ వెదర్ చీఫ్ మినిస్టర్ అన్నా వేరే చిన్న లీడర్ అన్నా ఇట్ ఈస్ నాట్ రైట్. ఆయన పర్సనల్ లైఫ్ని మనం డిమాండ్ చేయొద్దు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్. పర్సనల్ లైఫ్ని ఆ ప్రొవొకేషన్ వల్ల ఈయనలో ఆ కోపం వచ్చిందని అనిపించట్లేదు మీకు? అంటే మీకే తెలుసు ఆయన వ్యక్తిత్వం, మీరే అన్నారు వన్ వర్డ్ విల్ దానికి రియాక్షన్గా ఎంత సీరియస్గా అయి ఉండొచ్చు అని అనిపించట్లేదు. అంటే అప్పటి నుంచినే ఈ వర్డింగ్లు అన్నీ వచ్చేసినాయి. ఫస్ట్ తెలుగు టాపిక్తో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ ముఖ్యమంత్రిగా గుర్తించను నేను, లేకపోతే ఇవన్నీ కూడా సీరియస్ అయిపోయినాయి. ఆ ఒక్క మాటకి రీజన్ అదే కదా, అంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ రియాక్షన్ కదా, ఇట్స్ ఎగ్జాజరేటెడ్. అంత రియాక్షన్ కూడా తప్పే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీరు నన్ను ఒక మాట అనడం అక్కడ అది కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఏదైనా అన్నారని చెప్పి నేను తీసుకొచ్చి అది తీసి మీ తల మీద కొడితే నేను తప్పు అవుతుంది. సో మీరు అనడం తప్పు, కానీ ఇది పెద్ద తప్పు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా ఒక లీడర్, ఎస్పెషలీ అందరు చూస్తున్నారు కాబట్టి, ప్రైవేట్గా జరిగింది కూడా కాదు, స్టేట్ అంతా చూస్తున్నారు కాబట్టి పీపుల్ నిర్ణయిస్తారు, గ్రహిస్తారు. మనం ఎంత ఆర్గ్యూ చేసినా, తెలివిగా ఆర్గ్యూ చేసినా పీపుల్ చూస్తారు కదా. కానీ ఆయన పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి లాగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దట్ ఇన్వాల్వ్స్ హిమ్ అండ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. అది మనం అట్లా బయటికి తీసుకురావడం అది తప్పు, అది చేయకూడదు. అదే దానికంటే కుటుంబాన్ని లాగుతున్నారన్న కోపం తప్పు, అది చేయకూడదు. ఎవరు చేసినా కానీ అది తప్పే, అది చేయకూడదు. అండ్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది సార్. మనం దాంట్లో ఒకరు బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఏం ఫైట్ చేస్తున్నారా, అన్యోన్యంగా ఉన్నారా, ఇవన్నీ మనం నిర్ణయించలేము. రైట్, ఇంటర్ఫియర్ కాకూడదు అందులో. ఆయనకి ఏ కారణాల వల్ల పర్సనల్ లైఫ్ ఎట్లా వచ్చింది, ఎట్లా అయింది, అది మనకు అనవసరం. ఓన్లీ ఇఫ్ ఈ కమిట్స్ ఎ క్రైమ్ ఇట్ బికమ్స్ ఎ పబ్లిక్ ఇష్యూ. ఏదైనా నేరం చేస్తే చట్టాన్ని ఎక్కడన్నా ఆయన బ్రేక్ చేస్తే అప్పుడే వస్తుంది, కానీ అంతవరకు నెవర్ బ్రింగ్ అవుట్ హిస్ పర్సనల్. దట్స్ మై వ్యూ. ఇప్పుడు మీరు పార్టీ పెట్టే సందర్భంలో అప్పటికే వైసీపీ ఉంది, అప్పటికే తను ఒక కేసుల్లో ఉండటం కానీ ఇవన్నీ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ తర్వాత కానీ బిఫోర్ కానీ ట్రావెల్ చేయలేదు. ఒక్క తెలుగుదేశంతో ట్రావెల్ చేశారు, బీజేపీతో ట్రావెల్ చేశారు, కానీ వైసీపీ అంటే ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఎందుకని కోపం? అంటే ఈ కేసులు వీటి మీద ఏమైనా క్లాష్ ఉందా, ఆ విధంగా జగన్ మీద ద్వేషం ఉందా, లేకపోతే ఐడియాలజికల్గా మీరు అట్లా కేసులు ఉన్నటువంటి వాళ్ళు లీడర్లు కాకూడదు అన్నటువంటి ఐడియాలజీని ఆయన ఫాలో అయ్యారు? రెండు. ఒక వ్యక్తి పైన అన్ని కేసులు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇతన్ని ఎన్నుకోండి అని చెప్పడము ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్కంఫర్టబుల్ అండ్ రాంగ్. అదొకటి. అండ్ వ్యక్తిగతంగా హీ డింట్ లైక్ హిమ్, జగన్. అది ఎందుకో నాకు తెలియదు, నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, బట్ హీ ఎక్స్ప్రెస్డ్ వెరీ ఓపెన్లీ దట్ హీ డజంట్ లైక్ హిమ్. ఇప్పుడు అందులో భాగంగా అంటే ఇవాళ అయితే అదే వ్యక్తి సీఎం అయ్యారు, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఎన్నికయ్యారు, ఇవాళ సీఎం అయ్యారు. మీకేమనిపిస్తుంది? అంటే జగన్ అంటే ఈయన వ్యతిరేకించిన కేసుల వల్లనో ఇట్లాంటి వాటి వల్ల ఇలాంటి వాళ్ళు కాకూడదు అని ఆ రోజున తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు, బీజేపీతో కలిసి మూవ్ అయ్యారు. అదే వ్యక్తిని ప్రజలందరూ ఎన్నుకున్నారు, వీళ్ళందరూ ఉన్నా కూడా, వీళ్ళందరినీ కాదని. అప్పుడు పబ్లిక్ ఇవన్నీ పట్టించుకుంటున్న లోపం మన ఆలోచనలో ఉందా, పబ్లిక్ ఆలోచనలో ఉందా, లేకపోతే అవతల ఉన్నటువంటి జగన్లో ఉందా? ఇవి మూడు కలిపి ఉండొచ్చు. నేను అంత డీప్గా వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచించలేదు అండ్ ఆ దృష్టి అటు వెళ్ళలేదు. కానీ హీ గాట్ అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్, 151 MLAs. సో దట్ షోస్ దట్ పీపుల్ చోజ్, అంటే పీపులే ఎన్నుకున్నారు. దాన్ని మనం గౌరవించి అక్కడ దాన్ని వదిలేస్తే బెటర్. పాత ఇష్యూస్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి చెప్పేది ఓకే, ఒక ఒపీనియన్ మాత్రమే, కానీ 5 కోట్ల మంది ఒపీనియన్ ఇచ్చారు కదా, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. నాకు నచ్చకుండా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే నేను కూడా వాళ్ళ ఒపీనియన్ నా కొరకు ఇవ్వమని ఓట్లు అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని గౌరవించాలి. కానీ పవన్ ఏమంటారంటే, నేను గవర్నమెంట్ మీద యాజిటేట్ చేశాను కాబట్టి, గవర్నమెంట్ లోపాలను ఆ రోజున చంద్రబాబు నిగ్గదీసి ఆయన తప్పులన్నీ ఎత్తి చూపెట్టాను కాబట్టి ఆ ఇంపాక్ట్ జగన్కి నేను ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతుంటారు. రీసెంట్గా మాట్లాడుతున్నాడు. దట్స్ ఎ లిటిల్ ఫార్ ఫెచ్డ్. అంటే హీ సేయింగ్ హీ క్యాంపెయిన్డ్ ఫర్ జగన్ బై నాట్ క్యాంపెయినింగ్
by campaigning అంటే for చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని అటాక్ చేశాం కాబట్టి మీకు వచ్చింది ఇది మా భిక్ష అంటున్నారు అనమాట. యాక్సిడెంటల్గా రావచ్చు అది, ఎందుకంటే ఇట్స్ లైక్ సేయింగ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు ఈ రూఫ్ ఇక్కడ పడిపోతుంది, అది కూడా పాసిబులే, బట్ ద ప్రాబబిలిటీ చూడాలి, అది ఎంతవరకు ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి ఈ రూఫ్ పడిపోయేంత ఛాన్స్. సో అదొక ఆర్గ్యుమెంట్, కావాల్సింది చేయొచ్చు, ప్రజలు గమనిస్తారు, గ్రహిస్తారు ఈయన ఏం చెప్తున్నాడు. సో చెప్పడానికి ఏముంది సార్, బోల్నేమే క్యా జాతా. ఫైనల్గా ఈవేళ పబ్లిక్లో ఎస్పెషల్లీ మిమ్మల్ని నిన్నటిదాకా అభిమానంగా చూసినటువంటి ఆర్తితో చూసిన కళ్ళు ఇప్పుడు ఆగ్రహంతో రగులుతుంటాయి, ఆ గుండెలలో మంటలు రగులుతూ ఉంటాయి, వాళ్ళకి ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, నాకు వేరే దారి లేదు. అండ్ వాళ్ళ అమాయకులు ఫాలో చేసేవాళ్ళు, వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు సార్. లోపల కొంతమందికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో, ఎంత కోపాలు ఉంటాయో, అది వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఆర్ట్ని చూసి వాళ్ళు మోసపోతారు. ఆర్ట్ ఈజ్ ఎ లై దట్ స్పీక్స్ ద ట్రూత్, దట్స్ వాట్ పికాసో సెడ్. ఆర్ట్ అనేది ఒక అబద్ధం, ఆ అబద్ధం వాడుకుంటూ నిజాలు చెప్తుంది ఆర్ట్. ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఎంతో కష్టపడి లాస్ట్కి హ్యాపీ ఎండింగ్ అవుతుంది, అదంతా అబద్ధం అని అందరికీ తెలుసు, కానీ నమ్ముతారు దాన్ని, ఎందుకంటే ఆ స్టోరీ నిజం కాబట్టి. ఆర్ట్ ఈజ్ ఎ లై దట్ స్పీక్స్ ద ట్రూత్. సో సినిమా ఒక మేక్ బిలీవ్ వరల్డ్. అది సినిమా హీరో ఒక తీరుగా స్క్రీన్ మీద కనిపించిన తర్వాత మీకు అతను నచ్చితే అది మీలో ఉన్న ప్రొజెక్షన్. అది అతను వేరే తీరుగా ఉండొచ్చు, అతనికి పేషెన్స్ ఉండకపోవచ్చు, కానీ యాక్టింగ్లో ఆ స్టోరీలో ఎట్లా ఉంటే చాలా పేషెన్స్ ఉన్న పర్సన్ లాగా యాక్ట్ చేయొచ్చు, అది అబద్ధం. సో పీపుల్ జనరల్గా ఫిల్మ్ హీరోస్ని ఫాలో చేసేవాళ్ళు అమాయకులు. ఆ అమాయకత్వం ఒక టీనేజ్లో ఉంటుంది, ఎర్లీ అడల్ట్హుడ్లో ఉంటుంది, దాని తర్వాత పోతుంది. దాని తర్వాత మనం ఇవాల్యుయేట్ చేస్తాం, వాళ్ళు చెప్పిన దాని ప్రతిదాన్ని మనం పరిశీలిస్తాము, విశ్లేషిస్తాము, కరెక్టా లేదా అనుకుంటాం. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్స్ కూడా మారిపోతారు, ఫ్యాన్స్గా ఉండరు, ఆ టీనేజ్లో ఉన్న ఇదనమాట. సో ఇట్స్ అన్ఫార్చునేట్, ఐ కెన్ ఓన్లీ సే ఐఎమ్ సారీ, బట్ ఐ కెనాట్ డూ ఎనీ బెటర్. ఇది చెప్పకుండా ఉంటే పవన్ కళ్యాణే నాకు ఇన్స్పిరేషన్ చెప్పడానికి. ఏదైనా తప్పు జరుగుతుంటే మంచి వాళ్ళు మౌనంగా ఉండడమే తప్పు అని అంటాడు. మౌనంగా ఎట్లా ఉండాలి? నాకు ఇది తప్పు అని అనుకున్నాను, నేను చెప్పాను, ప్రైవేట్గా చెప్పాను. దాని తర్వాత కొన్ని రియాక్షన్స్ వల్ల నేను పబ్లిక్గా చెప్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఈ 1 or 2 days తర్వాత మీరు నా గురించి వినరు, నేను కనిపించను కూడా, ఎందుకంటే నేను పాలిటిక్స్లో లేను కాబట్టి. సో ఏదైతే అంటున్నారో ఇతను ఏదో వేరే పార్టీ నుంచి చేస్తున్నాడు, అవన్నీ టైం చెప్తుంది. రైట్. ఫైనల్గా పవన్ ఫ్యాన్స్కి సంబంధించినంతవరకు ఆయన ఒక వైజ్ హార్టెడ్, అందరికీ సర్వీస్ ఓరియంటెడ్, సొసైటీకి అద్భుతం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఆయనే ఉంటే కనుక రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి జరిగిపోతుంది, సాధారణ ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయి, బాగా తెలుసు ఆయనకి డీప్గా అని ఫీల్ అవుతున్నటువంటి సెక్షన్, వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ అదే కోణంలో చూడమంటారా, మీ కోణంలో నుంచి చూడమంటారు? నో, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ కోణం నుంచి చూడాలి. నేను చెప్పానని చెప్పి వాళ్ళు నమ్మకూడదు, అదే కదా తప్పు చేశాను. నేను చెప్పానని చెప్పి మీరు దాన్ని ఎగ్జామిన్ చేయకుండా యాక్సెప్ట్ చేయని అవసరం లేదు. నేను చెప్పింది ప్రతిదీ మీరు బాగా ఎగ్జామిన్ చేసి మీకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి, లేకుంటే యాక్సెప్ట్ చేయదు. కానీ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఆయనను అభిమానించే వాళ్ళని నేను అభిమానించొద్దు అనట్లేదు, అభిమానించమని కూడా అనట్లేదు, అది మీ డెసిషన్, మీరు సొంతగా తీసుకోండి. అండ్ ఆయనలో మంచి కూడా ఉంది, మంచి లేదని కాదు. మీరు అన్నారు కదా డీప్గా ఆలోచించే, ఎస్ డీప్గా ఆలోచించే వ్యక్తి మంచిగా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటాడు. నాతోనే ఎంతో మంచిగా బిహేవ్ చేశాడు, ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా అని చెప్పి మనము మంచి అది ఉందని చెప్పి ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫర్గివెన్ అని నేను చెప్పలేము మనం, అంతే కదా. సో పొరపాటు వేరు, తప్పు వేరు. ఇప్పుడు నా చెయ్యి తాకి గ్లాస్ కింద పడితే పొరపాటు, ఇదే గ్లాస్ నేను తీసుకొని వాల్ కేసి కొడితే అది తప్పు. పొరపాట్లను క్షమించాలి, తప్పుకి ఎప్పుడు దండం ఉంటుంది. సో అది దానికి వ్యత్యాసం తెలిస్తే బిట్వీన్ ఎర్రర్ అండ్ రాంగ్ విల్ బి వైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజు రవితేజ్ గారు. ఇది పరిస్థితి. ఆయన మనసులోని మాట ఒకవైపున
ఒక సంచలనం సృష్టించినటువంటి అంశం ఆయన విడుదల చేసిన వీడియో, ఆయన పంపించినటువంటి రాజీనామా లేఖ. ఆ లేఖకి ప్రతిగా మర్యాదపూర్వకంగానే చేసినటువంటి వ్యాఖ్య, ఆయనలో వచ్చినటువంటి ఆగ్రహం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామం. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది కార్యకర్తలు గ్రహించుకోవచ్చు, ప్రజలు గ్రహించుకోవచ్చు. అదే సందర్భంలో ఏ విధమైనటువంటి ఉద్దేశాలతో నేను ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, నా మనస్సుకి విలువిచ్చి చేశానని చెప్తున్నారు రాజు రవితేజ. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.